స్టేజ్‌లోకి దించుదామని మాక్సిమం ప్రయత్నం చేశారు. అవకాశం ఉన్నంత వరకు నన్ను స్టేజ్‌లోకి దించడానికి మాక్సిమం ట్రై చేశారు. దీనికి తోడు మా ఆఫీస్‌లో ఎంఈఓ ఆఫీస్‌లో విజయ్ అని ఉంటాడు. మా ప్రసాద్ గారు డైరెక్టు నన్ను హ్యాండేసి దీంట్లో జారిచ్చారు వాస్తవంగా. ఈ మధ్యలో నాకు ప్రగతి ప్రసాద్ గారికి మధ్యలో విజయ్ అని ఉన్నాడు. ఆయన అంటూ ఉంటాడంట, "రామారావు గారిని నువ్వు ఎట్టైనా చేర్చాలన్నా, అబ్బా! ఆయన కొంచెం వాగ్దాటి గల్లోడు. కొంచెం ఎవరైనా ఆయనొస్తే మనకు టీమ్ వచ్చిద్ది కొంచెం" అది ఇది అని. వీళ్ళిద్దరూ కలిసి ట్రై చేశారండి. ఒక 3 మంత్స్ దాదాపు చెప్తే నేను వినలేదని చెప్పా గదా! ఒక 3 మంత్స్ తర్వాత వన్ ఫైన్ డే చెప్పారు. "చూద్దాంలే సార్" అన్నాను. ఆయన ఇద్దరం కలిసి పొన్నూరు నుంచి గుంటూరు జర్నీ చేస్తూ గుంటూరు బస్ స్టాండింగ్‌లో దిగాము. దిగినాక "ఓకే సార్. బాయ్ సార్" అని చెప్పాను సార్‌కి. ఒక 1 మినిట్ వెయిట్ చేయండి సార్ అని చెప్పి ఆయన, ఆయన రోజు తగిలించుకునే బ్యాగ్ ఉంటదండి. కాలేజ్ స్టూడెంట్ బ్యాగ్ లాగా. అట్లాంటి బ్యాగ్‌లో నుంచి తీసి ఒక నిమ్ సోప్ ఇచ్చారండి. నేను ఆ బ్యాగ్ తీస్తుంటే ఆగండంటే ఎవరన్నా ఆయన ట్రెజరీ డిపార్ట్మెంట్‌లో స్వీటో, హాటో ఇచ్చారేమోననుకున్నాను. కానీ అది కాదు. నిమ్ సోప్ ఇచ్చి రుద్దుకోండి సార్ అన్నారు. నిమ్ సోప్ ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికెళ్ళంగానే వాస్తవంగా ఆ రోజే సబ్బు కూడా అయిపోయింది. ఆ సబ్బు నేను, మా పిల్లలం అందరం వాడాము. మా మిసెస్ వాడదండి. ఏ సబ్బు పడితే ఆ సబ్బు. తర్వాత నేను, మా ఇద్దరు పిల్లలు వాడాం. పిల్లలు బాగుంది, బాగుంది సబ్బు బాగుంది. నీము, తులసి, వేపతో తయారు చేసిన సబ్బు. ఇదేదో కొంచెం స్మెల్ డిఫరెంట్‌గుంది. ఒంటికి రుద్దుకుంటే బాగుంది డాడీ. ఒక వారం రోజులయిందండి సబ్బయిపోయింది. మళ్ళీ ప్రసాద్ గారిని సబ్బిస్తారా సార్ అంటే, సబ్బు మేమేమి ఇవ్వమండి. మీకు ఐడీ ఏస్తాం. పలానా షాప్‌లోకెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. షాప్ అడ్రెస్ కూడా చెప్పలా. ముందెక్కడ షాప్ అంటే, ఐడీ ఏసేదాకా షాప్ అడ్రెస్ కూడా చెప్పలా. ఐడీ ఏసినాక మాత్రమే షాప్ అడ్రెస్ చందనాబాద్ పక్కన పలానా లొకేషన్‌లో ఉంటదండి. మీరక్కడికెళ్ళి మీరు సబ్బులు గాని, పేస్టులు గాని మీ ఇష్టం వచ్చినయి కొనుక్కోండి. ఒక 100 పీవీ కొనుక్కోండి అన్నారు. ఆయన ఐడీ మా బాబు పేరు మీద ఏపిచ్చారు. కొంచెం ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇన్‌కము ఉంది కాబట్టి ఇద్దరికీ. ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్ ఇప్పటికే ఒక నెల సాలరీ ఎళ్తుంది ఇన్‌కమ్ టాక్స్‌కి. మళ్ళీ అదనంగా వస్తే ఏమైనా ప్రాబ్లమ్ అయిద్దేమో ఉద్దేశంతో మా బాబు పేరు మీదే చేస్తున్నాం. మా మా బాబు పేరు మీద ఐడీ ఏసాం. ఇంట్లో కావాల్సినటువంటిది సబ్బు, పేస్టు, షాంపూ మొత్తం ఎమ్మటే ఎళ్ళిపోయి సాయంత్రం ఆఫీస్‌కెళ్ళాక ఒక 100 పీవీ తీసుకున్నాను. అన్నీ జ్ఞానో పేస్ట్ గాని, నీమ్ సోప్ గాని, హెయిర్ ఆయిల్ గాని, హెయిర్ ఫాల్ షాంపూ గాని మొత్తం ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను. ఎనర్జీ డ్రింక్ షేక్ మిక్స్ అని ఉంటదండి. అదేమో రాత్రి బరువు తగ్గడానికి వాడేది. అది కాదు. ఎరే పొద్దున్నే హాట్ వాటర్‌లో ఏసుకునేది ఎనర్జీ డ్రింక్ అని ఉంటది. అదొకటి తీసుకున్నాం. మొత్తం ఇట్లా 100 పీవీ తీసుకొని నాకు ఆల్రెడీ ఇంతకుముందు లాంగ్ ఎగో వెయిట్ లాస్‌కి వాడాను వేరే కంపెనీలో. ఇప్పుడు వేడి దీంట్లో తాగుదామని చెప్పేసి నీళ్ళల్లో పోసుకొని మేము పిల్లలు అందరం తాగుతూ ఉంటాం. ఎనర్జీ డ్రింక్ అనేది. ఇప్పుడు కూడా తాగి మీకు ఇస్తున్నాను నాకు. అదొక అలవాటు ఫస్ట్ నుంచి. 100 పీవీ అయిపోయింది. తీసుకున్నాము. సార్ 100 పీవీ అయిపోయిందండి అన్నారు. ఓకే సార్ బాగుందండి అన్నారు. ఒక 4, 5 రోజులు పోయింది. 4, 5 రోజులు పోయాక నాకు కొంచెం వాస్తవంగా ఏంటంటే 20 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. 20 సంవత్సరాలకి గ్యాస్ ట్రబుల్ ఉంటే కొంచెం ఆయన ముందు గ్యాస్ ఎక్స్‌ప్రెస్ అయింది. ఆ రోజు బాగా ఫుల్‌గా తిన్నాను. ఏదో పండగ వస్తువు తినటమో సంథింగ్ ఏదో సారు ఐడెంటిఫై చేసి, "సార్ మీకు గ్యాస్ ట్రబుల్ బాగా ఎక్కువగుంది. మీరు అర్జెంట్‌గా గ్యాస్ ట్రబుల్‌కి కొంచెం దీంట్లో ప్రొడక్ట్ ఉంది కదా! వాడుకోవచ్చుగా" అంటే, "మీరు మొన్న ప్రొడక్ట్ 100 పీవీ తీసుకోమన్నారు. ఇంట్లో అన్నీ తీసుకునేటప్పుడు ఇది కూడా తీసుకునేవాడినే కదా సార్" అన్నా. "సరేలే ఇప్పుడు మాత్రం మించిపోయిందేముందండి తీసుకోండి" అన్నారు. అలోవెరాను, కాంబోడిక్స్ ఈ 2 వాడిచ్చారు. తులసి డ్రాప్స్ ఈ 3 అండి. ఒక వారం రోజుల నుంచే రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత నాకు ఆయాసం కూడా కొంచెం నడుస్తుంటే కొంచెం మెట్లెక్కుతున్న ఆయాసంగా ఉంటుంది. దానికి పచ్చి తులసి డ్రాప్స్ ఎక్కువ గ్యాస్ ట్రబుల్‌కి వాడుతున్నాం గదండీ! రెస్పో కేర్‌ను ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి అదనంగా ఇచ్చారు. మొత్తం ఓవరాల్ మీద ఒక 1 మంత్ అయిపోయేదలికి నాకైతే గ్యాస్ ట్రబుల్ కొంచెం తగ్గటం స్టార్ట్ అయింది. నేను డైలీ పరగడుపున బెల్ల కంపల్సరీ ఇంగ్లీష్ టాబ్లెట్ ఏసుకోనిదే గ్యాస్ ఆ రోజు నాకు ప్రశాంతంగా ఉండేది కాదు. ఒకవేళ ఇన్‌కేస్ ఏదైనా పొరుగురు గాని ఎలక్షన్ డ్యూటీకెళ్ళినా, లేతే ఇంకేదైనా ఉద్యోగరీత్యా ఏదైనా క్యాంపులకెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా పొరపాటున గ్యాస్ బిళ్ళ కంపల్సరీ జేబులో ఉండాలండి. పర్స్ మర్చిపోయినా పర్వాలే. ఏటీఎంలో డబ్బులుంటాయి. లేకపోతేనేమో ఫోన్‌లో డబ్బులుంటాయి గాబట్టి. గ్యాస్ బిళ్ళ ఎక్కడ అన్ని చోట్ల దొరకదు గాబట్టి, అది మటికి ఎక్కడికి మర్చిపోకుండా మటికి ఖచ్చితంగా తీసుకెళ్ళేవాడిని. నేను పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా. ఒకవేళ టూర్‌కెళ్తున్నా, అక్కడికెళ్తున్నా నా దగ్గర కిట్ ఉంటది. మెడికల్ కిట్టు.
ఆ కిట్‌లో అన్ని గ్యాస్ బిళ్ళ, ఐదొచ్చినాల బిళ్ళ అన్ని రకాల టాబ్లెట్లు అవసరానికి ఏ రోజు అట్లా వస్తదో తెలీదన్నట్టు పెట్టుకొనుండేవాళ్ళం. అట్లాంటిది ఈ రోజున ఈ గ్యాస్ బిళ్ళలు ఏవి బయటియి అసలు ఇంగ్లీష్ బిళ్ళలెయట్ల. మొన్న ఒక డాక్టర్ గారి దగ్గరికెళ్ళాము. ఏంటండి 6 నెలలయింది, సంవత్సరం అయింది మిమ్మల్ని చూసి. అసలు మీరు రావట్లేదు ఒక్కసారి గూడా హాస్పిటల్‌కన్నారు. అంత అవసరం ఏమి లేదండి. వెస్టేజ్ ఆర్గానిక్ ఐటెమ్స్ వాడుతున్నాము. చాలా బాగుందండి మా లైఫు. మేమైతే ఎంజాయ్ జేస్తున్నాం బాగా అని జెప్పాము. అదేంటండి వెస్టేజ్ లేదు, బెస్టేజ్ లేదు నమ్మమాకండి. మీరు అయన్నీ మాయ మాటలు చెబుతారండి వాళ్ళంతా అన్నారు. సార్ నేనొక్కటే చెప్తున్నా. ఆయన గవర్నమెంట్ ఆసుపత్రిలో గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఎండీ అండి. జనరల్ మెడిసిన్ ఆయన. వాళ్ళ బిజినెస్ పోయిద్దని ఆయన చెప్పే మాటలు ఇవి చెప్పాడిట్లా. ఏవండీ అయన్నీ నమ్మమాకండి చాలా ఉన్నాయి. ఏమోనండి నేనొకటే చెబుతున్నా డాక్టర్ గారు. ఏమి నమ్ముతున్నామో లేదో నాకైతే తెలీదు. నా గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. ఆయాసం తగ్గిపోయింది. ఓ 10 కేజీలు బరువు తగ్గాను నేనైతే. మా మిసెస్‌కి థైరాయిడ్ తగ్గింది. మా మామయ్యకి మోకాళ్ళ నొప్పులు తగ్గింది. మా అబ్బాయికి ఆయాసం తగ్గింది. మా అమ్మకసలు డాక్టర్లు ఇంగ్లీష్ డాక్టర్లందరూ తగ్గవు. మీ అమ్మాయి మొత్తం పాదాలు అరికాళ్ళు అరిగిపోయినియి. మొత్తం ఎముకలరిగిపోయినియి. 74 సంవత్సరాలు ఇక బెడ్ రెస్టే ఇక ఆమె కదలలేదు. ఇక ఆపరేషన్ చేసినా సక్సెస్ అవ్వదు అని చెప్పిన డాక్టర్లు చెప్పింటే, ఈ వేస్టేజ్‌లో మా సీనియర్స్ చూసి, మా అమ్మగారికి కొలాజిన్, గ్లూకోజమైన్, కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్ తర్వాత ఇట్లాంటియన్నీ ఇచ్చి 3 నెలల్లో స్టాండ్ తీసి నడిపిచ్చారండి. ఇంకో 3 నెలల్లోనేమో మరి ఎట్టి పరిస్థితుల్లో మరి బాగా హ్యాపీగా కర్ర కూడా తీసేసి నడుస్తుంది. నాకు హ్యాపీగా ఉందండి. మరిప్పుడు నేను అందుకనే ఇప్పుడు దాన్ని ఆ వెస్టేజ్ అనే ప్రొడక్ట్‌ని నమ్మానండి. నాకు అవసరమేమి లేదు. దేన్ని నమ్మాల్సిన అవసరం మిమ్మల్నే నమ్మాను ఇన్నాళ్ళు. మిమ్మల్నే నమ్మి మీ దగ్గరికే వచ్చాను. కానీ ఇప్పుడు ఈ వేస్టేజ్‌ని నమ్మి ఇప్పుడు ఏమి లేదు మా మిసెస్‌కి థైరాయిడ్ బాగా నార్మల్‌కొచ్చిందని తెలుస్తుంది నాకు కొన్ని సింప్టమ్స్. మీరేమన్నా పవర్ తగ్గిస్తారేమో మీ దగ్గరికొచ్చామంటే వెరీ గుడ్. బాగా తగ్గిందమ్మా. మీరు 100 పవర్ ఏస్తున్నారు గదా! ఇక 88 కంటిన్యూ చేయండి కొన్నాళ్ళ పాటు ఒకేసారి మానమాకండి అని జెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కాకపోతే డాక్టర్ గారు వస్తూ నేను మనం స్టేజ్‌లో బిజినెస్ చేస్తున్నాక ఆయనకి కూడా ఏదో ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలి ఖచ్చితంగా. డబ్బుల గురించి, ఫీజు గురించి ఆయన ఇస్తాడా ఇవ్వడా వేరే విషయం. నేను ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కాస్త వీఐపీలు అనుకున్నాక ఒక నీమ్ సోప్ ఇవ్వనండి. హనీ సోప్ ఒకటిస్తాను. హనీ సోపు, జ్ఞానో పేస్ట్ ఒకటిచ్చి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈ రెండిటితో పాటు ఒక చాక్లేట్ కూడా ఇచ్చాను. మన ఎనర్వా చాక్లేట్. నా ముందు హెచ్‌సీఎల్ తీసి తినండి సార్ అన్నాను. తిన్నాను. చాలా బాగుంది. కాకపోతే క్యాలరీస్ ఎక్కువొస్తాయేమో అన్నాడు. వంగబెట్టాలి కాబట్టి వంగబెట్టాడు అంతే. చాక్లేట్‌ని వంగబెట్టేది ఎవరు లేదు. ఈ 2 తోవుకోండి సార్. ఈ 2 వాడండి. నాకు ఫోను చేయండి. ఏదన్నా అవసరం వస్తే ప్రొడక్ట్ ఇస్తాను సార్ అన్నా. దా మరి మోకాళ్ళ నొప్పులు తగ్గినియి అన్నారుగా. మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులున్నాయి కొంచెం. మరి మీరు ఏమన్నా ఇవ్వగలుగుతారా అన్నారు. సార్ ఇప్పుడు ఇవ్వమంటే ఒకటిస్తాను. లేకపోతే నెలకు 3 కావాలండి. కొలాజిన్ ప్యాకెట్స్ అవి. మొత్తం ఒక్కోదానికి 10 ఉంటే ఏం చేస్తే, సరేలే సార్ రేపు ఆదివారం ఫోను చేస్తాను రమ్మన్నారు. ఆయన ఇగో అడ్డం వచ్చినట్టుంది. పోయిన ఆదివారం ఫోను చేయలే వాస్తవంగా. మళ్ళీ నేనెళ్లి ఒక రోజు కనపడి, "ఏది సార్ మరి ఎట్లా ఉంది ఏంటి" అని చెప్పి చెప్తాను అది. సరే. ఓకే. ఇదయిపోయింది సార్. నాకు మామూలుగా 53 సంవత్సరాలు. కొంచెం ఈ గ్యాస్ ట్రబుల్ బాగా ఉండటం వలన గ్యాస్ ఒక్కోసారి అప్పుడప్పుడు పైకి తగ్గుతది. గుండె నొప్పిగాను ఏవో నాకు భయపడుతూ ఉంటాను. ఇంట్లో గోల పడలేక నేను హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి కూడా ఎళ్తా. ఈసీజీ తీపించుకుంటాను, థ్రెడ్‌మిల్ చేపించుకుంటాను, ఎకో టెస్ట్ చేపించుకుంటాను. అన్ని టెస్ట్ చేపించుకొని ఆయన చేత నీకేవి హార్ట్ ట్రబుల్ ఏమి లేదు. ఇంకా 4 సంవత్సరాల దాకా రాదు పో అని గ్యారంటీ అని ఇస్తాడు. ఆయన మా ఫ్రెండ్ వెలగా మహేష్ అని హార్ట్ స్పెషలిస్ట్ అండి. ఎండీ ఆయన. ఇక్కడ గుంటూరు జనరల్ ఆసుపత్రిలో కాదు. విడిగా శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ అని ఒక హాస్పిటల్ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్. దాంట్లో ఆయన వర్క్ చేస్తారు. ఆయనకి కూడా ఎళ్లి నేను ఇప్పుడు నా దగ్గర టెస్ట్ చేపించుకున్నారు. నా దగ్గర వాస్తవంగా ఎన్ని టెస్టులు చేపించుకున్నా డబ్బులు తీసుకోలే ఫ్రెండ్ కాబట్టి. ఓ సబ్బు ఒకటి, పేస్ట్ ఒకటి, షాంపూ ఒకటి, స్ప్రే ఒకటి తర్వాత మన రైస్ బ్రాన్ ఆయిల్ ఇయన్నీ ఒకసారి ఇచ్చాను ఫస్ట్. అవి వాడాడు. మళ్ళీ రెండోసారి కూడా తీసుకెళ్ళిచ్చాను. మరి వాళ్ళు డాక్టర్లు ఈ బాగున్నయి నాకిచ్చేసేయండి మొత్తం కంటిన్యూగా అని అంటారేమో అని అనుకుంటాను. అనట్లేదండి. మనం ఇస్తుంటే తీసుకుంటున్నారే తప్పితే వాళ్ళంతట ఆళ్ళు ఫోను చేసి ఈ ఐటెమ్ బాగుంది తీసుకొచ్చేవ్వండి అనట్లా. అంటారు. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు అంటున్నారండి. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇదివరకు మెడికల్ షాప్‌లోళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు బాగా కొంచెం. ఇప్పుడు మెడికల్ షాపులతో ఫ్రెండ్‌షిప్ అయితే పోయిందండి వాస్తవంగా. ఎందుకంటే మనకి ఇంట్లో మెడికల్ షాప్‌లో మందులు వేసుకోవట్లేదు వాస్తవంగా. ఈ మందులేసుకోకపోవటం మూలాన అట్లా కొంచెం వాళ్ళు పలకరింపు తగ్గింది. మనం ఎవరితో అయితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉద్యోగరీత్యా బిజీగా ఉంటాము.
ఎవరిదో కాసేపన్నా ఖాళీగా ఉంటే వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు నాకైతే వాస్తవంగా దేవుడి దయ వల్ల ఈ వెస్టేజ్ ఆర్గానిక్ ఐటెమ్స్ అన్నీ వాడటం వలన ఇంట్లో సబ్బు దగ్గర హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి ఫుడ్ క్రీమ్ దాకా ఎన్ని రకాలైతే ఉన్నాయో వెస్టేజ్‌లో అన్ని రకాలు నా ఇంట్లో ఉంటాయండి కంపల్సరీగా. ఎక్కడ ఏవి ఆలోచించేదేం లేదు. డీఎల్‌సీపీలో స్టాక్ ఉన్నా లేకపోయినా నా దగ్గరైతే కంపల్సరీ ప్రతి ఐటెమ్ గూడా ఉంటది. సో, ప్రతిదీ మనం వాడుకోవటం, మనం ఎంజాయ్ చేయటం వలన మన ఆరోగ్యం పూర్తిగా వస్తుంది. ఇట్లా నేను 2 నెలలు దాదాపు, 3 నెలలు దాదాపు జర్నీ చేశాను ఈ వెస్టేజ్‌లో. చేయటం వలన బాగా ఆరోగ్యం అందరిది గూడా నెమ్మది నెమ్మదిగా బాగుపడుతుంది. సరే అసలు ఊరకనే మా అప్లైనర్ సార్ జెప్పారు. సార్ మీరు వాడుకుంటున్నారు. మీరు ఎవరికన్నా ప్రమోట్ కూడా చేస్తే డబ్బులొస్తూ ఉంటాయంటే, ఫస్ట్ మంత్‌లోనే నేను వాడుకుంటూ మా ఫ్రెండ్స్‌కి ఒక ముగ్గురు, నలుగురికి చెప్పానండి. ఆ ముగ్గురు, నలుగురికి చెప్పి నేను వాడుకున్న ప్రొడక్ట్ మీదే 5% నుంచి 8%కెళ్ళిపోయాను ఫస్ట్ 1 మంత్‌లోనే. 750 వోచరొచ్చింది. రూ. 895 క్యాష్ వచ్చిందండి. బాగుంది. రెండో నెలలో కూడా ఒక 10 మందికి దాదాపు చెప్పాను. ఒక 10 మందికి చెప్పటం వలన 2300 వచ్చింది. మూడో నెలలో డైరెక్టర్‌నయ్యాను. 7,300 వచ్చింది. ఓకే. 7,300 వచ్చింది. అట్లా 9,000, 10,000 అట్లా హైయెస్ట్ ఇన్‌కము ఎల్‌ఓబితో కలుపుకొని 28,000 ఇట్లా జర్నీ చేస్తూ ఉన్నాను. ఆర్థికంగా ఓ రూ. 10 కోసం మనం వెంబడి పడే పరిస్థితుల్లో అయితే లేవు. ఎందుకంటే ఇద్దరికీ 1,00,000 ప్లస్ కాబట్టి. మా బాబు అంతకుముందు ఇంటర్మీడియేట్ ఇక్కడ విజయవాడలో చదివాడండి. వాడి తరచుగా జలుబు, దగ్గు, పొద్దుగూకులొచ్చేసేది. తర్వాత జరమొచ్చేది. ఇక నేను విజయవాడ బండేసుకొనెళ్ళి మా బాబుని తీసుకొనొచ్చి ఆహ్, ముందు సెంటర్‌లో ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కడున్నాడో, మంచి డాక్టర్ ఎక్కడున్నాడో చూసుకొని, వాడికి నెబులైజర్ కాస్త ఆవిరి పెట్టిచ్చి, ఇంటికి తీసుకొచ్చి 4 రోజులు బాగా చేస్తే తప్పితే తట్టుకునేవాడు కాదండి. వాతావరణం కొంచెం మార్పొచ్చినా, చలి పుట్టినా, దగ్గొచ్చినా, ఏమొచ్చినా ఇబ్బంది. వాడు సెన్సిటివ్ అది. అసలు కరోనా టైంలో అందరం బయట తిరిగాం మేము. మాకెవ్వరికి రాలా. ఏమి తిరగనోడికి వాడికొచ్చింది కరోనా. అంటే ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ లేదండి ఆడి దగ్గర. రెసిస్టెన్స్ పవర్ కెపాసిటీ వాడి దగ్గర లేకపోబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. అప్పుడు మనం ఆవు పాలతో తయారైన కొలెస్ట్రామ్ ఒకటి, రెస్టోకేర్ ఒకటి, కాస్త సైట్ కూడా ఉంది కాబట్టి ఐ సపోర్ట్, అప్పుడప్పుడు ఫ్యాక్స్ ఆయిల్ ఇట్లాంటియన్నీ వాడిచ్చారండి. ఒక 3 నెలలు, 4 నెలలు వాడిచ్చారు. పిల్లోడు ఈ రోజున చాలా హ్యాపీగా ఉన్నాడు. జ్వరం అయితే ఏం లేదు. కాకపోతే విజయవాడలో అయిపోయిన చదువు ఇప్పుడు ప్రెజెంట్ మైసూర్‌లో చదువుతున్నాడు బాబు. ఇంజినీరింగ్ చదువుతున్నాడు మైసూర్‌లో. మైసూర్ ఎట్లా ఉంటదో మనమందరం మైసూర్ క్యాంప్‌కెళ్తాము. మైసూర్ ట్రైనింగ్‌కెళ్తాం. అక్కడ ఉంటాం గదా హోటల్స్‌లో. చాలా బాగుంటది. కానీ చల్లగుంటది అప్పుడప్పుడు. బాగా. ఇదివరకు ఒకానొకప్పుడైతే కంటిన్యూ‌గా చల్లగుండేది. ఇప్పుడైతే పెద్ద వస్తది సాయంత్రం వేళకు వాన పడుతుంది. చల్లగుంటది. అయినా భగవంతుడి దయ వల్ల ఈ ప్రొడక్ట్ అంతా వాడటం వలన మా అబ్బాయికి ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ ప్రాబ్లమ్ అయితే రిపీట్ అవ్వట్ల. సో, నేను వెస్టేజ్‌ని ఎందుకు నమ్మానండి. వాడక ముందు 3 నెలలు తిప్పించుకున్నాను. వాళ్ళు చెబుతూ ఉంటారు. సార్ వాడండి బాగుంటది. వాడండి సార్ బాగుంటదని. మనం గూడా అంతే ఎవరికైనా కొత్తోళ్ళకి చెబుతాం. వాళ్ళకొచ్చి ఆ ప్రొడక్ట్ వాడుకొని వాళ్ళకి సాటిస్ఫై అయితే గనక వాళ్ళప్పుడు నమ్ముతారు. వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ఖచ్చితంగా ఎవరు నమ్మరండి. ఫస్ట్ యూజ్ చేయమనండి. యూజ్ ప్రొడక్ట్ తర్వాతే షేర్ ప్రొడక్ట్. మీ లీడర్స్ అందరూ చూస్తూ ఉంటారు. ఫస్ట్ మనం ఎవరైనా ప్రొడక్ట్ యూజ్ చేయందే వాళ్ళకొక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది రాదు. ఒక్క సబ్బు, నీమ్ సబ్బు వాడుకొని నేను ఐడియా చేసుకొని ఈ రోజున నా టీమ్ 606 మంది దాదాపు అయ్యారు. నాకంతా గూడా అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ రోజున. మొత్తం నా టీమ్ మొత్తం ఎక్కువ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏంటి, రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత వీఆర్ఓలు, సచివాలయం ఎంప్లాయీస్ చాలా చాలా రకాలుగా చాలా చాలా మంది బాగున్నారండి ఎంప్లాయీస్ అంతా. పెద్ద పెద్ద క్యాడరోళ్ళు. మొన్న సర్వేయరొచ్చారు. నేను నాకు ఇంకొక అలవాటేంటంటే, నాకు పక్కన ఎవరితోన్నా జర్నీ చేస్తున్నాననుకోండి, కాసేపు బస్సులో అయితే ఇదివరకు ఒకానొకప్పుడు వెస్టేజ్‌లో జారకముందు నిద్రపోయేవాడినండి. ఇప్పుడు బస్సులో నిద్రపోవట్ల. వేట, 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 వేట. దీంట్లో గెలవాలి. దీంట్లో ఇద్దరం 2,00,000 చేస్తున్నాము. ఇంతవరకు 2,25,000 పోయినాయి దాదాపు ఇన్‌కమ్ మొన్నా సరే. ఈ రోజున నేనొక కారు కొనుక్కోలేకపోయా. కారు కొనుక్కోలేకపోయానంటే దానికి కారణం ఏంటంటే, ఎందుకంత అవసరం ఏముంది? మేమిద్దరమేగా బండి మీద ఎళ్తున్నాం. కొన్నాళ్ళు హీరో హోండా వాడాం. ఇప్పుడు యాక్సెస్ వాడుతున్నాం. లేకపోతే ఇంకోటి పల్సర్ మారుస్తా నేను. అట్లా అని కాదు. కాస్త పెట్టుకునే ప్లేస్ లేక, కాస్త డ్రైవింగ్ రాక, అది పర్సనల్ అందువల్ల కారు కొనలేకపోయాను. నేనైతే వాస్తవంగా ఇప్పుడు కొనాలి, కొనాలి, కొనాలనుకుంటున్నాం. ఎన్ని డబ్బులొచ్చినా, ఎన్ని ఖర్చులొచ్చినా ఏదో ఒక ఖర్చు, ఏదో ఒకటి ఎంత చెట్టుకి అంత గాలన్నట్టుంటది.
నేనైతే వెస్టేజ్లో దిగినాక నేను ఒకటే డిసైడ్ అయ్యాను. కార్ అంటూ కొనుక్కోగానే సంబడం కాదు, దాన్ని మెయింటైన్ చేయాలి. వెస్టేజ్లోనే కారు కొనాలని గోల్ పెట్టుకున్నానండి. మరి ఇప్పుడు 2,00,000 చిల్లర వస్తుందా, ఇన్కమ్ వస్తుందా, క్షణం తీరిక లేదు, తమ్మిడి ఆదా లేదన్నట్టు. ఇంతవరకు ఏ రోజు ఫారెన్ ట్రిప్ వెళ్ళలేదని ఫ్యామిలీతో కానీ నా ఇండివిజువల్గా కానీ. మరి వీళ్ళు వెస్టేజ్లో చేరి మీటింగ్లో ఎంఎస్ఆర్ గారు వెళ్తుంటే చెబుతున్నారు, థాయిలాండ్ వెళ్ళామండి, లేకపోతే ఫారిన్ కంట్రీస్ 2, 3 తిరిగి వచ్చాం, దుబాయ్ వెళ్ళాం. ఇప్పుడు సురేష్ గారు వెళ్తూ ఉంటారు రాత్రి మాకు మీటింగ్లో. నేను 2 ఫారిన్ కంట్రీస్ చూసి వచ్చాను సార్. ఎంసీఏ చదువుకున్నాను, కాలేజీలో లెక్చరర్ గా చేస్తూ ఈ రకంగా చేస్తున్నాను. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years లో 1,35,000 దాదాపు, 1,40,000 దాదాపు రీచ్ అయ్యాను. ఈ తొందరలో 2 లక్షలు గోల్ చేస్తాను. ఈ డిసెంబర్ కాదు, నెక్స్ట్ డిసెంబర్ ఖచ్చితంగా త్రీ 3 lakhs 3 lakhs దాదాపు గోల్ పెట్టుకొని చేస్తున్నాను. తర్వాత 4, 5 అట్లా రీచ్ అయిపోయి చెప్తున్నారు. అయితే ఆయన దగ్గర ఉన్న మహత్యం ఏంటో, ఆయన చెప్పే మాటలకు ఎవరైనా కూడా మంత్రముగ్ధులు, కంపల్సరీ మంత్రముగ్ధులు అయితే అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఆ, ఇది చాలా గొప్పతరమైనది ఇక్కడ. మనం ఏంటంటే, మనం చూసే వాటిని నమ్మము, మనం ఏదైనా చూసి చేసే వాటినే నమ్మాలి ఖచ్చితంగా. నాకు ఆ అదృష్టం ఏంటంటే, మా అప్లైన్స్ మొత్తం కూడా మంచి మంచి టీం వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంఈ ఆఫీస్లో విజయ్ గారు, నా మూలాన ఎల్ఓబి ఒక్కోసారి ఆయనకి, ఒక్కసారి ఉంది, ప్రతి నెల ఆయనకి ఎల్ఓబి వస్తూనే ఉంది. నాకు 15, 20, 25, 30 ఎంత వచ్చినాయి, 28 దాదాపు 28 లోకి వచ్చినాయి. ఆయనకి కూడా 2 ఎల్ఓబి రావటం, లేకపోతే నాకు మిస్ అయితే ఆయనకి రావటం. ఆ, ఆయన్ని కూడా నేను ఎంకరేజ్ చేశాను. నా అప్లైనర్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏమన్నా విజయ్ గారు మీరు అసలు పట్టుకోండి గట్టిగా, నాకు ఇప్పుడు ఇన్ని పాయింట్లు వచ్చినాయి, 5,600 వచ్చినాయి, 5,400 వచ్చినాయి, మీరు ఇంకొక 250 పాయింట్లు మీరు చేసుకోగలిగితే 5,600 వస్తుంది, ఎల్ఓబి వస్తుంది, మీరు సైడ్ సిల్వర్ లెగ్ వేసుకోండి, 2,000 టీమ్ బిల్డింగ్ వచ్చింది, 28,000 వచ్చింది. ఆయన ఎంకరేజ్ చేయటం వల్ల ఆయన కూడా కొంచెం ఇన్స్పైర్ అయిపోయి ఖచ్చితంగా ఆయన కూడా చేసుకుంటాడు. ఇప్పుడు ఎక్కడైనా విజయ్ సార్, ఎంఈ ఆఫీస్లో విజయ్ సార్ ఆయన మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటల్లో సగం మాటలు నాదే వస్తాయి. మా రామారావు గారు మా లైఫ్ లైన్, మా లవ్లీ లైన్, ఆయన నన్ను ఎంకరేజ్ చేయటం వల్ల మాత్రమే నాకు ఇట్లా వచ్చిందని చెబుతుంటారు. తర్వాత అది ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రసాద్ గారు కూడా ట్రైన్ అయి ఉంటారు. మీరు వచ్చినాక మా టీం బలం బాగా పెరిగిందండి, 10 మందితో మీరు రామారావు గారు వచ్చారు, యాక్టివ్గా ఉంటారు, ఎవరినైనా చెప్పగలరు, మాటలతో చెప్పగలరు, వాళ్ళు జాయిన్ చేయగలరు. మేము అసలు జాయిన్ చేయలేమండి, మేము ఏదో వాళ్ళతో కాసేపు జర్నీ చేసిన బస్సులో ఎమ్మటే ఐడి వేయటంటే మా వల్ల అవదండి అని చెప్పారు. ఒక్కోసారి గోల్ పెట్టుకుంటాను సార్, రోజుకు 2, 3 ఐడీలు కూడా పడిపోతూ ఉంటాయి. డౌన్ లైన్ ఐడి పడింది నాకు లెక్క రాదు, నాకు నా సొంతంగా నేను ఐడి వేసిందే లెక్క. బస్సులో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మ్యాక్సిమం 99% రోజుకి 1 or 2 ఐడీస్ అయితే ఖచ్చితంగా పడతాయండి. నిన్ననే ఒక ఐడి ఇంతకుముందు బాగా పరిచయం ఉంది, ఆయన మా దగ్గర ఆఫీసర్గా చేసి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే ఎస్ఆర్ఎల్పిసి ఇచ్చాము. నేను రాకముందు అక్కడ వర్క్ చేశాడంటే నాకు తెలియదు. ఆయనతో కాస్త ఇంటిమర్సీ పెంచుకున్నాను. ఆయన చెప్పిన పని నేను ఎమ్మటే 1 or 2 డేస్లో, ఎప్పుడో సంవత్సరాల నుంచి కొన్ని పని చేశాను. నేను వెళ్ళేటప్పుడు నేను చేసిన గొప్ప పని ఏంటంటే, ఆయన చేతిలో వద్దంటే ఒక రూ. 500 నాకు ఇచ్చేస్తే నేను తీసుకోరండి డబ్బులు ఎవరి దగ్గర, నేను ఎవరు దాన్ని ఇష్టపడి అన్నాను. అప్పుడు మా ఆర్మీ శివ సార్ చెప్పారు, సార్ మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనంటున్నారు ఓకే, ఒకవేళ ఎవరైనా పొరపాటున ₹1 ఇచ్చినా సరే దానికి తగ్గట్టు ఒక సోపు, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్ ఏదో కొన్ని ఐటమ్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఏ, ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాళ్ళు పొరపాటున డబ్బులు ఇస్తే వద్దని అనకుండా తీసుకొని ఆ ప్రోడక్ట్ ఇచ్చేసేయండి సార్, వాళ్ళు వాడతారని అన్నారు. ఇప్పుడు ఈ రోజున మా శివ సారు, ప్రసాద్ సార్ చెప్పిన ఐడియాల మీద నేను నా దగ్గర కాస్త ప్రొడక్ట్ ఉంచుకొని, ఎవరైనా పొరపాటున డబ్బులు అనేది క్రైటీరియా కాదు సార్, అసలు నాకు 100, 200 వాడు ఇవ్వకపోయినా ఇవ్వకపోయినా నాకు అసలు సంబంధమే లేదు. ఇక్కడికి ఇచ్చిన పని చేసినా సరే, నిన్న ఒక అమ్మాయి వచ్చింది, సార్ నాకు టీచర్ జాబ్ వచ్చేసిందండి, అయిపోయిందండి అని, పోయిన లాస్ట్ మంత్లో అందరికీ పార్టీ ఇచ్చింది బ్రహ్మాండంగా. సార్ వెళ్ళొస్తారంటే షేక్ హ్యాండ్ అమ్మా, ఆల్ ది బెస్ట్, మీకు ఏ రకంగా సహాయం కావాలన్నా నాకు ఎప్పుడైనా ప్రైజ్, నాకు వినుకొండ పోస్టింగ్ ఇచ్చారండి, గురుకుల స్కూల్లో టీచర్ పోస్ట్ వచ్చిందండి, ఓకేనమ్మా ఆల్ ది బెస్ట్ అని ఎమ్మటే నా బ్యాగ్ తీసి, నా బ్యాగ్లో ఉన్న చాక్లెట్ తీసి ఇచ్చేసి ఆ అమ్మాయి చాక్లెట్ తీసి ఇచ్చాను. ఆ అమ్మాయి చాక్లెట్ తిన్నాక నువ్వు ఫోన్ చేసి చెప్పమ్మా అన్న. ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్తుంది, సార్ ఈ చాక్లెట్లు ఎక్కడ అమ్ముతారు, బాగున్నాయండి అని. ఎందుకంటే మన చాక్లెట్ వెస్టేజ్లో, ఆర్గానిక్ ఐటమ్స్లో ఏ ప్రొడక్ట్ వాడుకున్నా దాంట్లో అంత గమ్ము కలదని నాకు ఖచ్చితంగా తెలుసు. ఒక్క చాక్లెట్ ఇస్తా, లేదు మల్టీవిటమిన్ గమ్మి ఇస్తా. మొన్న అట్లా వాళ్ళని కాంటాక్ట్ చేస్తానండి. మొన్న సత్యనపల్లి వెళ్తున్నాను,
సత్యనపల్లి రా- వెళ్తుంటే అంటే రామారావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ సారీ ఫర్ మార్నింగ్, గుడ్ దట్ మార్నింగ్ డిస్టర్బ్. సార్. సార్ సార్ చెప్పండి. కొంచెం వాయిస్ లోలో వస్తుంది, వీలైతే మొబైల్ దగ్గర కానీ కొంచెం వాయిస్ వాల్యూమ్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ ఇప్పుడు మెసేజ్ ఇవ్వండి పెట్టి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా అదే సార్? క్లారిటీ ఉంది వాయిస్, బట్ లోలో వస్తుంది. ఇంకొంచెం ఏమన్నా వాల్యూమ్ పెంచేదానికి కానీ దగ్గర పెట్టడానికి అవకాశం చూడండి సార్. దీంట్లో స్పీకర్ ఆన్ చేసి పెట్టారు లేకపోతే. ఇప్పుడు చూడండి, పర్వాలేదా సార్? ఇప్పుడు ఓకే ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఓకే. ప్లీజ్ నేను కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. నేను మాక్సిమం గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళే లోపు ఎవరన్నా నాకు కనెక్ట్ అవ్వాలంటే నేను ఎవరికి కూడా ముందు వెస్టేజ్ ఐటము, ఆర్గానిక్ ఐటము, ఇది వాడుకో డబ్బులు వస్తాయి, ఇది వాడుకో ఆరోగ్యం వస్తుంది, నేను ఎవరికి డైరెక్ట్ గా ముందైతే చెప్పనండి. వాళ్ళకి ఫస్ట్ నేను మాటలతో, నా వాక్చాతుర్యంతో వాళ్ళతో నేను మామూలుగా మాక్సిమం మాట్లాడతా. సార్ ఇది బాగుంటుందండి, ఇదిగో నేను ఈ కొంచెం హెల్త్ బాగోలేదు, అంత ముందు ఆఫీసుల్లో బాగా పనిచేసి ఇబ్బంది పడ్డాను, చేయటం వలన ఇగో నీ కీర దోసకాయలు తింటున్నాను, లేకపోతే క్యారెట్ ముక్కలు తింటున్నాను, సీడ్స్ తింటున్నాను, అది ఇది అని చెప్పి చూపెడతానండి. అవి వాళ్ళకి కూడా పెడతాను. తర్వాత రెండోది ఇంకోటి ఏం చేస్తానంటే, నా దగ్గర ఉన్న హెల్త్ సప్లిమెంటరీస్ కంపల్సరీ ఒక కిట్ లో నా దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం పెట్టుకుంటాను. ఈ ఐటమ్స్ అన్ని పెట్టుకోవటం వలన వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తాను, వాళ్ళకి చూపెడతాను. నేను తినే క్యారెట్ చూపెడతాను, లేకపోతేనేమో కీర దోసకాయ ఒక ముక్క పెడతాను, సీడ్స్ కూడా రెండు పెడతాను. వద్దు వద్దు సార్ అని చాలా మొహాలు పెడతారు. తర్వాత చివరికి నా అన్ని చెప్పి వెస్టేజ్ గురించి నెమ్మదిగా చెప్పి ఇవన్నీ ఆర్గానిక్ ఐటమ్ వాడుతున్నానండి, వాళ్ళ ముందు కూడా నేను కొంచెం వేసుకుంటాను, అవసరం వస్తే. ఇంటి దగ్గర టాబ్లెట్స్ వేసుకోరండి. బస్సుల్లో కానీ బయట జర్నీలో మాత్రమే మన హెల్త్ సప్లిమెంటరీస్ వేసుకుంటాం. మనం ఇంట్లో అన్నీ వేసుకుంటే బయట కస్టమర్ ముందు మనం ఏం వేసుకుంటాం. అందుకని అట్లా వేసుకుంటూ ఉంటాను. వేసుకుని చివరికి నా జేబులో ఉన్న మల్టీవిటమిన్ గమ్మీ కానీ, తర్వాత ఎనర్వా చాక్లెట్ గాని ఒక ముక్క తుంచి పెడతాను. ఈ క్యాండిడేట్ బాగా గట్టిగా ఉపయోగపడతాడు, ఎమ్మటే జారుతాడు, బాగా ప్రొడక్ట్ కొంటాడని నా మనసుకి తట్టిందంటే ఎనర్వా చాక్లెట్ రూ. 50 ఇచ్చేస్తాను సార్. డబ్బు రూపాయి కనకాడను. అట్లా ఒక ఆయనకి పొన్నూరు నుంచి గుంటూరు వస్తుంటే నా పక్కన ఒక పెద్ద ఆయన 70 ఏళ్ళు ఆయన కూర్చున్నాడు. నేను సీటు కూడా ఎంచుకొని కూర్చునేటప్పుడు కూడా మనకేమన్నా ఉపయోగపడతాడా లేదా అనేది కొంచెం ఆలోచించి కూర్చుంటాను. ముసలోళ్ళ పక్కన, ముసలమ్మల పక్కన కూర్చుంటే మనం ఏం చెబితే వాళ్ళకి వినపడదు. పెద్ద పెద్దగా చెప్పాలి, చెప్పినా కనెక్ట్ అవ్వలేరు. ఒకవేళ కనెక్ట్ అయినా వాళ్ళు కొనలేరు. వాళ్ళు కొనగలగాలి, నలుగురిని టీం చేర్చుకోవాలి అని అనుకుంటే కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళు పక్కన కూర్చొని, కొంచెం ఒక ప్రొఫెషనల్, మేమంతా జాబ్స్ కాబట్టి, నా వయసు కూడా 53 ఏళ్ళు, నేనేమి అందరిలాగా కుర్రోడినేం కాదు. నేను కాస్త కుర్రోళ్ళకి చెప్పినా, కాలేజ్ స్టూడెంట్స్ చెప్పినా చెబుతూ ఉంటాను. అట్లా ఆ తరుణంలో ఒక ఆర్టీసీలో స్క్వాడ్ లీడర్ చేసి రిటైర్ అయ్యాడు సాంబశివరావు గారిని. ఆయన పొన్నూరు పొన్నూరు డిపోలో చేశాడు, గుంటూరు డిపోలో చేశాడు. నా పక్కన కూర్చుంటే నేను అన్ని వర్షం చేస్తున్నాను, నేను ఆయన ఫోన్ చేస్తాను, కొన్ని ఎంబీడీ వర్క్ చేస్తాను, అది ఇది నా పొజిషన్ అంతా చెప్పుకుంటూ వచ్చి కేవలం ఇన్ ది స్పాన్ ఆఫ్ 10 minutes లో ఆయన ఫోన్ తీసుకోవటం, యాప్ ఇన్స్టాల్ చేయటం. అంటే ఆధార్ కార్డు తర్వాత వాళ్ళు లేదు ఇంటి దగ్గర ఉన్న తర్వాత వస్తాడు, జూమ్ మీటింగ్ పెట్టడం. ఈ లోపు ఇదంతా ఈ ప్రక్రియ అంతా అయిపోయిందండి. వాళ్ళ మెసేజ్ పక్క నుంచి అంటుంది, ఎవరో ఆయన ఫోన్ ఇస్తున్నావు ఏంటంట, ఫోన్ ఇవ్వ మాకు ఎవరో పడితే వాళ్ళు నీ అకౌంట్ లో డబ్బులు లాగేసుకుంటారు అన్నోన్ పర్సన్ సార్. లేదు 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 సార్, ఎంపీడీ వర్క్స్ చేస్తారు. సార్ చాక్లెట్ ముక్కలు పెట్టాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఇవన్నీ కూడా కొన్ని వెరైటీస్ పెట్టాను. ఐటమ్స్ చూపెట్టి వేసుకున్నాను. ఆయనకు కూడా ఒకటి వేయించాను. వెళ్ళేటప్పుడు బస్సు దిగేటప్పుడు ఆయనకు ఒకటి ఎనర్వా చాక్లెట్ రూపాయలది అదొకటి ఇచ్చాను సార్. సార్ తిని ఎక్కడుందో ఫోన్ చేసి చెప్పాలి నాకు అన్నారు. ఆయన ఫోన్ చేయలేదు, మర్చిపోయాడు. తెల్లారి నేనే ఫోన్ చేశాను. ఎట్లా ఉంది సార్ చాక్లెట్ అని అన్నాను. ఈ రోజున ఆ చాక్లెట్ ఒకటి వాడటం వలన ఆయన వచ్చి కనెక్ట్ అయిపోయి ఈ రోజు నాతో పాటు రోజు రేత్రి 10 దాకైనా 10:30 దాకైనా నాతో పాటే తిరుగుతున్నాడండి. చాలా వండర్ఫుల్ జర్నీ. ఆయన 68 సంవత్సరాలు దాదాపు, అంటే ఉద్యోగంలో చేసి ఒక 8 సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి. ఆయన రిటైర్ అయినప్పుడు 50-60 లక్షలు క్యాష్ వచ్చింది, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. కేవలం వెస్టేజ్ గొప్పతనం కాదు, ఫస్ట్ మన గొప్పతనం, మన మన మాటలు, మన వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళతో చెప్పేదాన్ని బట్టే ఉంటుందండి. అది చిన్న పిల్లోడిని అయినా పెద్దోడిని అయినా సరే కన్విన్స్ చేసే విధానం మన యొక్క టాలెంట్ లోనే ఉంటుంది. మనమేమి గొప్పగా, మనమే నీరసంగా ఉన్నా అది దగ్గుద్దో లేదో వాడుతున్నాను, మీరు కూడా వాడతారా, ట్రై చేస్తారా అంటే ఎవరు వాడు. కేవలం ప్రొడక్ట్ లో దమ్ముంది కాబట్టి మనం చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగే కెపాసిటీ మన దగ్గర ఉంటే చాలు. రోజుకొక ఐడి. నేను సత్రిపల్లిలో మీటింగ్ మొన్న 2 రోజుల క్రితం జరిగింది. సత్రిపల్లి వెళ్తున్నాం, నిలబడతాను ఇంకోటి ఖాళీ లేదండి వాస్తవం. అయితే నేను ఆర్టీసీ సంస్థలుగా మేమంతా వెళ్తున్నాం. నేను డ్రైవర్ వెనకాల నిలబడ్డాను. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను.
ఒక పక్కన ఒక అమ్మాయి, అంటే ఒక హౌస్ వైఫ్, ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఉంది. ఈ అమ్మాయికి ఈ కాస్త కొంచెం యాక్టివ్ గా ఉన్నట్టుంది, బాగా మాట్లాడుతుంది. ఈ అమ్మాయికి ఐడి వేయాలని డిసైడ్ అయ్యా. సత్యనపల్లి వెళ్ళే లోపు, నేను దిగే లోపు అమ్మాయికి ఐడి చేశాను. నా దగ్గర ఉన్న మల్టీవిటమిన్ గమ్మీస్ వాళ్ళ పిల్లలకి ఇచ్చాను. కొన్ని వీడియోలు షేర్ చేశాను. అమ్మ నువ్వు ఇంటికి, మా తమ్ముడు కూడా ఖాళీగా ఉన్నాడు, మా తమ్ముడు చెప్పండి, నువ్వు ఇంటికి వెళ్ళినాకట్టయితే మీ తమ్ముడితో కాల్ చేపించుంటే వాళ్ళ తమ్ముడితో కూడా చేపించు. వాళ్ళ తమ్ముడికి కూడా ఐడి వేస్తానంటే, ఇప్పుడే వద్దులేదు సార్, మొత్తం ఐడి మీద నేను కొన్ని కొనుక్కొని వాడుకొని మేము సాటిస్ఫై అయ్యాకప్పుడు మేము వేసుకుంటాము. అట్లా మనం యుద్ధం చెయ్యాలి సార్. ఏం లేదు, ఇప్పుడు చిల్లర కొట్టుకెళ్ళాను, వాళ్ళతో 4 మాటలు చెప్పాను. రోజు ప్రొఫెషనల్స్ గా చూస్తూ ఉంటే, ఏదో ఒక రోజు చూస్తూ ఉంటా, ఓ సబ్బో ఓ పేస్ట్ ఇస్తా. ఎంత సార్ అంటారు, ఏముంది వాడుకో, తర్వాత ఇది కానీ పబ్బ ముందు పోయిందా అని చెబుతారు. మళ్ళీ ₹60 వండి అని చెప్పారు. తప్పేం లేదు, మనకి కంపెనీ ఫ్రీగా ఇవ్వలేదండి. ఊరకు మాట చెబుతావు, మాట అంటావు, వాళ్ళకి ఐడియా ఇస్తాం, ఓ సబ్బు పేస్ట్ ఇస్తాం, ఒకసారి షాప్కో మీటింగ్కో రమ్మంటాం. ఎక్కువ మీటింగులకు వచ్చి, తరచుగా జూమ్ మీటింగులకు వచ్చినోడేమో బాగా కనెక్ట్ అయ్యి కొంతమందిని జాయిన్ చేస్తూ ఉన్నారు. మీటింగులకు ఏమీ రాకుండా, జూమ్ మీటింగ్ రాకుండా, ఊరక జస్ట్ ఏదో ఓ సబ్బు పేస్ట్ షాప్ కొనుక్కుంటే కస్టమర్ గానే ఉంటున్నాడు, కానీ బిజినెస్ చేసే లీడర్గా అయితే అవ్వట్లేదు. బిజినెస్ చేయాలి, లీడర్ అవ్వాలి అని అంటే మనం నిద్రపోకూడదండి. ఎంఎస్ఆర్ సార్ ఏం చెబుతున్నారు? పిచ్చి పట్టాలండి, వెస్టేజ్ పిచ్చి పట్టాలి. వెస్టేజ్ పిచ్చి పెట్టేది మనం ఏదైనా చేయగలుగుతా ఉంటాం. ఉదయం పూట నేను 5:30కి ఆ ప్రాంతం దాదాపు లేచి, ఇంతకుముందు డైలీ కూడా యోగాకు ఒక 1 అవర్ వెళ్ళి 7 దాకా యోగాలో ఉండి, తర్వాత ఏ పనైనా చూసుకునేవాళ్ళం అండి. ఈ రోజున అసలు యోగా లేదు, ఏమీ లేదు. ఆ జూమ్ మీటింగ్‌లకి అటెండ్ అవ్వటం, ఖచ్చితంగా ఇక్కడే చూడటం, చేయటం, అంతా ఇదే పని సరిపోతుందండి. ఎక్కడ యోగాకెళ్ళట్లా. యోగా ఫ్రెండ్స్ యోగాలో ఉన్నప్పుడు కూడా యోగా చేసుకుంటూ మధ్య మధ్యలో అందరిని నవ్విస్తూ ఉంటాను. ఆ యోగా గురించి చెబుతాను, మధ్యలో వెస్టేజ్ గురించి చెబుతాను. ఇట్లా ఒక్కొక్కళ్ళని, ఇప్పుడు ఆ యోగాలో 68 సంవత్సరాలు ఉన్నాయన ఇంకొక ఆయన సాంబశివరావు గారు అని ఉన్నాడు, పెద్దాయన. ఆయన కూడా ఇప్పుడు నన్ను పట్టుకొనే తిరుగుతున్నాడు. మా అబ్బాయి డౌన్‌లైన్‌లో ఏసాను. ఆ అబ్బాయి ఆయన 15% కెళ్ళాడు. ఒక 70 మంది దాకా వచ్చారు. నెలకు ఒక 1000, 2000, 3000 అట్లా వీలుని బట్టి వస్తూ ఉంది. ఆయన చేసుకునే కెపాసిటీ, సైడ్ లెగ్ ఉండాలి. సైడ్ లెగ్ చేసుకొని ఆయన గ్యాప్ ఫార్మేషన్ రావాలి. మళ్ళీ డైరెక్ట్ రావాలంటే కొంచెం పెద్దాయన కాబట్టి తిరుగుతూ ఉన్నాడండి. అట్లానే ఒకరోజు నేను మాకు జిల్లా పరిషత్ అని ఉంటుంది మా హెడ్ ఆఫీసు. హెడ్ ఆఫీస్‌లో నేను పీఎఫ్ లోన్ పెట్టాను అవసరం వచ్చి, ఒకరోజు మాకు ఫీజు కట్టాలి. తపాలా సెక్షన్‌లో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి నాకు ఎప్పటినుంచో పరిచయం. ఈ అబ్బాయి మనకి ఉపయోగపడతాడా లేదని కొంచెం ఆలోచించాను. అప్లికేషన్ ఇచ్చాను. అప్లికేషన్ ఇచ్చి, మరి ఏంటబ్బా ఇది పరిస్థితి అంటే, భలేవాడినండి, మీరు చెబితే నేను నమ్ముతాను ఏదైనా సరే అంటే, మీ ఆధార్ కార్డు ఉందా అన్నారు. నేను ఎంప్లాయీనిగా నా పేరు మీద వద్దు, కమిషనర్ చెప్పేసి వాళ్ళ ఆవిడ పేరు మీద వేసుకున్నాను. వాళ్ళ ఆవిడ పేరు మీద ఆధార్ కార్డు తెప్పించాం, వెంబటే ఐడీ చేసాం. ఈ సాయంత్రం 4 ఆ ప్రాంతాల్లో జిల్లా పరిషత్కి వెళ్ళానండి. నా పనంతా చూసుకొని 5కి రా వెళ్ళిపోదాం బండి ఎక్కి అని చెప్పి బండి ఎక్కించేసుకొని షాపు తీసుకెళ్ళి షాప్ చూపెట్టి ఒక సబ్బు, ఒక పేస్ట్ జస్ట్ ఆ రెండే ఇప్పించానండి. తర్వాత 1, 2 తారీఖు పట్టణంలో సీఎన్సీ కొనుక్కుంటే బెటర్ అయ్యా బాబు అని నేను చెప్పాను. ఆ తరుణంలో ఆ అబ్బాయి ఎమ్మటే కొంచెం రెస్పాండ్ అయ్యి, నా మాట మీద గౌరవం అనేది కొంచెం ఉంటదండి. నా ఫ్రెండ్ కాబట్టి. ఈ ప్రొడక్ట్ సబ్బు పేస్ట్ వాడాడు కాబట్టి బాగుంది కాబట్టి, సార్ నాకు దగ్గొస్తుందండి, ఎన్ని హాస్పిటల్ తిరిగినా జరగట్లేదు, మరి రెస్పిరేటరీ ఏదన్నా ఏదో ఉందని చెప్తున్నారు, అది ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తామయ్యా. రెస్పిరేటరీ డే కేర్ అయినా ఇస్తామని చెప్పి, రెస్పిరేటరీ ఇవి అన్ని కలిపి కొన్ని హెల్త్ సప్లిమెంటరీస్ అవి ఇవి కలిపి మళ్ళీ 100 పీవీ చేశాడు నెక్స్ట్ మంత్. ఏది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వీక్ డేస్ లోనే. అంటే నెలాఖరులో వెళ్ళాం. నెలాఖరులో అప్పుడు మనం అప్పుడు వద్దులేని తర్వాత చేద్దాం అంటారు కదా. వర్గం ముందు కొనుక్కున్నాడు, తర్వాతేమో ఇది సిఎన్సి చేశారు. ఎనీహో ఈ రోజున ఆయన అట్లా చెప్పి సఫా సెక్షన్కి వెళ్ళి ఒక కాగితం ఇచ్చి ఆయనకి ఇవ్వాలి అనే ఆలోచన నా థాట్ రావటం వలన 270 మంది ఆయన టీం అయ్యారు సార్. ఇప్పుడు ఆయన మంచి లీడర్ అయ్యాడు. ఎందువల్లంటే ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. వీడు బ్రహ్మాండమైన లీడరు, బాగా చేస్తాడు అని అనుకున్నాడు అసలు ఏమి చేయడు ఒక్కొక్కసారి. మరి దొంపదగా వీడి ఐడి వేస్ట్, వీడు అసలు ప్రొడక్ట్ కొంటాడో లేదని అనుకుంటాము. కానీ వాడు బాగా సక్సెస్ అవుతాడు. నేనైతే వాస్తవంగా నాకైతే విడిగా టైం అయితే ఉండదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి, పొద్దున్న లేచిన దగ్గర కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్ తిని, మా పిల్లల్ని బయట వదిలిపెట్టి, మా మిసెస్ స్కూల్ దగ్గర వదిలిపెట్టి, నేను బస్సు ఎక్కి నేను డ్యూటీకి వెళ్ళేసరికి అప్పటికే 10:30 అవుతుంది.
ఈ స్పాన్ ఆఫ్ 10:30 అంటే దగ్గర దగ్గర నేను లేచిన దగ్గర నుంచి 5:30, 6 లేస్తాను. అప్పటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళే లోపు ఎవరితో ఫోన్ మాట్లాడటానికి కూడా కుదరదు సార్ వాస్తవంగా. ఎందుకంటే నా పేరెంట్స్ సర్దుకుంటారు, మా మిస్సెస్ ఆమెను ఎక్కించుకొని వాళ్ళ స్కూల్లో వదిలిపెడతాను. ఇట్లా వెళ్తూ ఉంటాను. పిల్లలతో కొంచెం హడావిడిగా పనులు తేవాలన్నా ఏదన్నా. సాయంత్రం పూట మటుకి మళ్ళీ డ్యూటీ నుంచి నేను వచ్చేసరికి గుంటూరు వచ్చేసరికి కరెక్ట్‌గా వచ్చానంటే 6:30, 7 అయిద్దండి. లేదనుకుంటే 7:30, 8 కూడా అయిద్ది. ఈ తర్వాత ఎమ్మటే నేను ఇంటికెళ్ళనండి. ఇంతకుముందు ఇంటికెళ్ళి స్నానం చేసి, ఏసీ యేసుకొని పేపర్ చదువుకోవటమో, లేకపోతే టీవీలు చూడటమో, కాసేపు సెల్ ఫోన్ చూసుకుంటూ సరదాగా ఫ్యామిలీతో గడిపేవాడిని. ఇప్పుడు వాస్తవంగా గడుపుతాం ఫ్యామిలీతో. కానీ గడపాలంటే బాగా మనం ఎంజాయ్‌మెంట్ చేయాలన్నా డబ్బు బాగా పొదుపుండాలి. ఎంత డబ్బులొస్తున్నా 2,00,000, 2,00,000 ప్లస్ వస్తున్న ఇన్‌కము 20వ తారీఖు వస్తే కట్టేయి. ఇప్పుడు మనం ఏంటంటే అంతకుముందు జీతం ఒక సింగిల్ జీతం ఉన్నప్పుడు అది తింటూ ఉండేవాళ్ళం. డబుల్ జీతం వచ్చినాక మామూలుగా ఒక ఇల్లు, 2 ఇల్లు కొనుక్కున్నాం. తర్వాత స్థలాలు ఏదో ఒకటి అక్కడ 2 కొనుక్కున్నాం అట్లా. కొంచెం గొప్ప ఉంటది కదండీ! డబ్బనేది వస్తూ ఉంటుంటే మనిషికి ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటుంటే ఖచ్చితంగా దాని లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాం. నాకు తెలిసిన సంగతి. ఇబ్బంది లేదు. ఇవన్నీ చేస్తున్నాం. కానీ వెస్టేజ్‌లో చేరి వెస్టేజ్‌లో ఒక మంచి కార్ కొనుక్కోవాలి. ఆహ్, ఇలా తర్వాత ఏంటంటే విమానం ఎక్కాలి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి. దీంట్లో చేయాలనే గోల్ అయితే ఖచ్చితంగా ఉందండి. వీళ్ళందరూ ఎంఎస్ఆర్ చెప్పిన మీటింగ్‌లు గాని, వీళ్ళంతా ఇన్‌స్పైర్ చేసేవాళ్ళు. మన లీడర్స్ ఉన్నారు కదండీ మీటింగులకెళ్ళి. ఆ మీటింగులకెళ్ళి వాళ్ళందరూ చెప్పింది ఖచ్చితంగా నేను ఎంజాయ్ చేయాలనేదైతే నాకు ఖచ్చితంగా ఉంది. అది కూడా దీంట్లో వెస్టేజ్ ద్వారానే చేయాలండి. ఇప్పుడు నాకు ఇంకో స్థలం ఉందండి. నేను మా బాబు ఇప్పుడు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వాస్తవంగా అయితే ఇంకో 2 ఇయర్స్ అయ్యాక అక్కడ ఒక ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటున్నాను. అవి కూడా నెమ్మదిగా వెస్టేజ్ డబ్బులు వచ్చినాక అది ఇది అన్నీ కలుపుకొని చేద్దామని ఇప్పుడు ప్లాన్‌లో ఉన్నాను. ఇప్పుడు ప్రెజెంటు సిల్వర్‌లోనే ఉన్నాను. గోల్డ్ ఈ నెల నెక్స్ట్ మంత్ అవుతానండి. దాన్ని ఒక ప్లాన్ వేసుకొని చేస్తున్నాను. ఎంతొచ్చింది, ఎంత చేస్తాం అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్ అది. మనం ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు. మీరు ఇంత వచ్చింది కదా! ఇంత అవసరమే ఉంటాను. కష్టపడాల్సిన చదువుతారు. అప్పుడు సార్ మీటింగ్ పెట్టి ఈసారి అక్కడ బయట కూర్చొని ముగ్గురిని తీసుకొచ్చాను. ముగ్గురు ముసలోళ్ళేనండి. ఒకళ్ళు 68 ఒకళ్ళు 58 ఒకళ్ళు 66. వీళ్ళంతా ఎంప్లాయీస్ కేటగిరీలో ఉన్నారనుకోండి. నా వెనకాల తిరిగేది. కొంతమందేమో ముసలోళ్ళు, కొంతమంది కుర్రోళ్ళున్నారు, యూత్ ఉన్నారు. ఇబ్బందేం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళొచ్చి జర్నీ చేసి చేసుకుంటానన్నప్పుడు ఇప్పుడు ఆర్టీసీలో ఆయన చేసిన ఆహ్, టికెట్స్ చెకింగ్ స్క్వాడ్ లీడర్ దగ్గర దగ్గరగా 25 మంది దాదాపు దీంట్లో యేసుకున్నాడు. అట్టానే జిల్లా పరిషత్ ఎంప్లాయీ ఆయన 270 మంది యేసుకున్నాడు. తర్వాత మనం ఏంటంటే డౌన్ లైన్‌లో ఆటోమేటిక్‌గా చేస్తన్నారు. వాళ్ళు అది ఏంటంటే వాళ్ళు కొంచెం ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళు కొంచెం మోటివేట్ చేయగలిగితే సరిపోద్ది. వాళ్ళకి తెలిసిన క్యాండిడేట్లు ఎవరో మనకు తెలీదు కదండీ! వాళ్ళకి చెప్పి చెప్తారు. నా దగ్గరికి తీసుకొస్తే నేను వాళ్ళని మోటివేట్ చేసి, ఐడియా ఏసి, వాళ్ళు జూమ్ మీటింగ్ కనెక్ట్ చేసి, అవసరం వస్తే డీఎల్‌సీపీలోనే ఈవినింగ్ కూర్చుంటాం. ఒక గంట, 2 గంటలు అంటే 2 అవర్స్ కంటిన్యూ‌గా కూర్చుంటామండి డీఎల్‌సీపీలో. డీఎల్‌సీపీలో కూర్చొని అందరిని వచ్చినోళ్ళని మోటివేట్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు అక్కడ షాప్ దగ్గరికొచ్చారంటే హెడ్ మాస్టర్‌కి ఎక్కడ నమస్తే అంటారు. నాకు గుడ్ మార్నింగ్ అని చెప్పి ముందు అక్కడికెళ్తారు. ఇక్కడ గొప్పతనం కాదండి. ఒక వయసులో పెద్దవాడిని అందరితో మంచిగా మాట్లాడటం. ఇట్లా చేయటం వలన ఆటోమేటిక్‌గా ఎవరైనా మనల్ని గౌరవిస్తారు ఖచ్చితంగా. దాంట్లో డౌటే లేదు. నాకైతే వెస్టేజ్‌లో చేయటం వలన బాగా మంచి కాలక్షేపం ఈవినింగ్ ఇంతకుముందు టీవీలు, సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా ఏం ఉపయోగం లేదు. కళ్ళు పోవటం తప్పితే. ఇప్పుడు ఆ వెస్టేజ్‌లో కాసేపు కూర్చున్నా సాయంత్రం పూట గాని, సెలవు రోజు గాని, సెలవు రాలేదు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటాం. సెలవు ఒకరోజు వస్తే పర్వాలా. ఒక 3 రోజులు కంటిన్యూ‌గా వచ్చినా సెలవొస్తే పిచ్చెక్కిపోద్ది ఎవరికి. అసలు ఏం చేయాలో తెలీదు. ఆఫీస్‌కెళ్ళలేము. ఆఫీస్‌లో ఎవరుండరు. వర్క్ చేయాలని ఎళ్ళినా తోడెవరుండరు. అట్లా మనకుంటది. దీంట్లో ఈ రోజున ప్రెస్టేజ్‌లో అసలు చేరినాక, దీంట్లో జాయిన్ అయినాక డిస్ట్రిబ్యూటర్‌గా మనకసలు ఖాళీ అనేది మన డిక్షనరీలో లేదండి వాస్తవంగా. పొద్దుగూకులు ఎవరో ఒకళ్ళు ఫోన్‌లు చేయటము. కొత్తల్లో అయితే మొదట్లో బాగా దీన్ని బాగా నేర్చుకునే టైంలో కొంచెం బాగా కష్టపడాల్సొచ్చింది. కొంచెం ఐడియా ఏసుకోవటం ఒక్కసారి సార్ నేర్పారు మాకు. మేమంతా ఒక టీమ్ వర్క్‌గా చేస్తూ ఉంటామండి. ఒక్క ఐడీ నేర్పారు సారు. నేనే మొత్తం చేసుకోవటం, ట్యాప్ చేసుకోవటం, ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవటం. నెమ్మదిగా అన్నీ కొంచెం తెలియనియన్నీ గూడా మా అప్లైనర్ కొంచెం గ్రూప్ 2 ఆఫీసర్ ఆయన. ఫస్ట్ టీచర్‌గా చేరాడండి. టీచర్‌గా చేరిన తర్వాత గ్రూప్ 2 రాశాడు. గ్రూప్ 2 అయ్యాడు.
ఇప్పుడు 10 సంవత్సరాల సర్వీస్ అయింది ఆయన దగ్గరగా 80,000 దాని అద్భుతం దీంతో వస్తుంది. నెక్స్ట్ మంత్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ అవుతున్నాడు. సబ్ ట్రెజరీ ఆఫీసర్ అయితే నువ్వు ఎస్టేట్ బిజినెస్ చేస్తావా లేదా అంటే చేస్తానండి, మీకు వదలలేండి మిమ్మల్ని అందరినీ. ఏముందండి, ఒక మనం చేసే ఇన్కమ్‌కి అదనంగా ఒక 40,000, 50,000 వచ్చినియి. ఏమైతే నష్టం ఏముంది? ఆయనకి ఇప్పుడు ప్రెజెంట్ 44,000 వచ్చింది. 44, 34 ఇట్లా వస్తుంది. ఈ నెలలో ఓ 1,00,000 స్టార్ డైరెక్టర్ అయ్యాడు కాబట్టి టీమ్ బిల్డింగ్ పోయింది కాబట్టి 34, 35 వచ్చింది. అట్లనే ఏముంది, శివ సార్ ఉన్నారు. నాకెంత కోఆపరేట్ చేస్తారు మాకిక్కడ. మా మేనమామ విజయవాడలో ఉన్నాడంటే, విజయవాడలో మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే వాడు కొనుక్కోవటం రాదు, ఫోన్‌లో మాట్లాడితే ప్రొడక్ట్‌ని వెళ్ళిచ్చేస్తాను. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం ఉన్నది. హైదరాబాద్ రూట్‌లో ఉంది. నేనెళ్ళి శివ సార్ ఎళ్లి ప్రొడక్ట్ తీసుకెళ్ళి ఇచ్చొచ్చారు. చాలా గొప్పగా వీళ్ళు అప్లైనర్స్ చేసే పనుల మూలాన, వాళ్ళు మనం కోఆపరేట్ చేసే మూలాన మనం ఖచ్చితంగా జర్నీ చేస్తాం. కొన్ని నేను మర్చిపోలేను వీళ్ళని. కొన్ని ఇన్‌స్పైర్ అయిపోయి మళ్ళీ బాగా యాక్టివ్‌గా ఉంటాను. ఇప్పుడు మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాను. మా మిసెస్‌కి స్కూల్‌లో ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చి, ఆమె గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ వాడదని ఒక 4, 5 నెలల క్రితం అంటారు. గ్యాస్ ట్రబుల్ వచ్చి నా చేత గ్యాస్ ఫామ్ అయినట్టుంది. టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు. గుండెపోటుకి కోరుకున్నట్టు నాకు హార్ట్ అటాక్ ఏమన్నా భయపడ్డా. సరే నువ్వు వచ్చేసేసి ఎలా చెప్తానంటే, వచ్చి అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ మాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటాడు. ఆటో దిగంగానే ఆయన దగ్గరికి వెళ్ళంగానే స్టెతస్కోప్ పెట్టి చూసి గ్యాస్ ఫామ్ అవుతుందమ్మా ఈ గ్యాస్. నొప్పులు బాగా వచ్చేసింది, గ్యాస్ బాగా పెరిగిపోయిందని ఒక 5, 6 రకాల టాబ్లెట్స్ కూడా ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు కూడా సెలవు పెట్టుకొని మధ్యాహ్నం తినండి, నైట్ వేయండి, ఈ చేయండి. ఆ జాగ్రత్తలన్నీ చెప్పారండి. తర్వాత ఆటోమేటిక్‌గా ఇంటికొచ్చింది. అయినా తగ్గలేదు. ఆ టాబ్లెట్స్ వేసుకుంది. నాకు ఫోన్ చేసింది. నేనేమన్నా హార్ట్ ప్రాబ్లమ్ ఏమో హార్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన అన్నీ ఈసీజీ తీసి ఇదేం కాదు, గ్యాస్ ట్రబుల్ ఏ, కంగారు ఏం లేదన్నారు. లేదులెండి ఎకో టెస్ట్ కూడా చేయండి. ట్రెడ్‌మిల్ అయితే చేయలేదు అంటే ఎకో టెస్ట్ కూడా చేశాడు. ఈ చేసే పీరియడ్‌లో నాకెవరో మన ఈ వెస్టేజ్ అప్లయన్స్‌లో మా ఫ్రెండ్ ఒకాయన ఫోన్ చేసి ఎక్కడున్నారు రామారావు గారు, డీఎల్‌సీపీలో మీ కస్టమర్స్ వచ్చారు మీరు రాలేదు ఇంకా అన్నారు. లేదులెండి వాళ్ళెవరు రారు, మీరు ఫిల్ చేసేయండి. మా మిసెస్‌కి ఒంట్లో బాగోలేదు. కొంచెం గ్యాస్ పెరిగిపోయిందని హార్ట్ ఏమన్నా భయపడతాను. అనగానే ఎమ్మటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని రామారావు గారి మిసెస్‌కి బాగోలేదంటారు. ఎమ్మటే ఒక అరగంట 10 మంది పోగయ్యారు. సార్ మీకేమైనా డబ్బు కావాలా అని ఒకాయన వచ్చాడు. మీకేమైనా హెల్ప్ కావాలని ఒకాయన వచ్చాడు. దీంట్లో మాకు డాక్టర్ గోపాల్ అని అనస్థీషియా ఉన్నారు. అవసరం వస్తే ఫస్ట్ ఎయిడ్‌కి ఏదైనా ఇంజెక్షన్ చేయటం, లేకపోతే ఒక సలహా చెప్పడం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మనకి ధైర్యంగా ఉంటుంది. ఈయన ఒకాయన డబ్బు ఇస్తానంటాడు, ఒకాయన ఆటో మాట్లాడతానంటాడు, ఒకాయన ఇంకే కార్ మాట్లాడు. అంటే ఇట్లా ఎంత కోఆపరేషన్ దీంట్లో వెస్టేజ్‌లో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు మనం ఒక యాజ్ ఎ చుట్టంగా, ఫ్రెండ్‌షిప్‌గా, సొంత అన్నదమ్ములైనా ఆ! వచ్చింది ఆ నొప్పిగా ఉంది. సరే హాస్పిటల్‌కెళ్ళు. డాక్టర్ గారితో ఏమైనా మాట్లాడాలంటే వస్తాను, తర్వాత వస్తాను. ఇయన్నీ అక్కడ కాదండి. నాకు మా చుట్టాల కన్నా ఎవరికన్నా కూడా ఫ్రెండ్స్ ముఖ్యం. ఇంతకుముందు ఫ్రెండ్స్ బాగా లైక్ చేసేవాడిని. ఫ్రెండ్స్‌తో కొద్దిగా మాట్లాడేవాడిని. ఈ రోజున వెస్టేజ్ ఐడీ ఎవరైతే తీసుకొని వాళ్ళు ప్రొడక్ట్ కొనుక్కొని వాళ్ళు చేస్తుంటే మాత్రమే వాళ్ళతోనే మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి అవకాశం ఉండట్లా, బిజీగా ఉంది. ఒకాయన పొద్దున్న ఏంటి సంగతి అని ఫోన్ చేస్తే నేను ఆయనతో చెప్పేసా. నువ్వు వెస్టేజ్ ఐడీ తీసుకొని దీంట్లో ప్రొడక్ట్ కొంటేనే నీతో మాట్లాడతా. లేదు అంటావా నేను పొద్దుగుకులు బిజీగా ఉన్నాను. దయించి నాకైతే ఫోన్ చేయొద్దని చెప్పేశాను. ఎందుకంటే రోజుకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేసే సేమ్ సంగతులు ఏంటంటే మళ్ళీ ఎక్కడికి వస్తాం. మనకు ఆఫీస్ డ్యూటీ చూసుకొని ఒక 2 అవర్స్ దీంట్లో చేసుకోవటమే కుదరట్లా. వచ్చేసరికి దగ్గర 10, 10:30 అయిపోతుంది. కానీ దేవుడి దయ వల్ల నేను షాప్ దగ్గరికెళ్ళినా, జర్నీలో ఉన్నా, బస్సులో ఉన్నా ఖచ్చితంగా రోజుకి ఎంత లేదన్నా ఒక 5 ఖచ్చితంగా పడుద్ది. అట్టట్టట్టట్ట ఇప్పుడు నేను నా కింద ఎవరైనా చేరాను, డబుల్ లైన్‌లో ఎవరైనా చేరితే వాళ్ళ ఐడీని ఏసుకోవటం కాదు. అవసరం వస్తే వాళ్ళకి సపోర్ట్‌గా రోజుకొక ఐడీ నేనే ఏసి పెడతా వాళ్ళకి. వాళ్ళలో కాస్త బిజినెస్ బాగా చేస్తున్నారు చూసుకొని వాళ్ళకి కోఆపరేట్ చేసి చేస్తానండి. నాకైతే చాలా బాగుంది. వెస్టేజ్‌లో, ఆర్గానిక్ ఐటెమ్స్‌లో నేను వాడని ఐటెమ్ అంటూ ఏం లేదు. వెయిట్ లాస్‌కి కూడా వాడాను. వెయిట్ లాస్‌కి వెస్లిన్ టీ వాడాను. వెస్లిన్ క్యాప్సూల్స్ వాడాను. ఫ్లాక్స్ ఆయిల్ వాడాను. షేక్ వాడాను. షేక్ వైట్ మిక్స్ వాడాను. మళ్ళీ ప్రోటీన్ తగ్గుతుంది. ప్రోటీన్ పౌడర్ కూడా తాగాను. మొత్తం ఓవరాల్‌గా 10 కేజీస్ తగ్గాను. బ్రహ్మాండంగా ఉంది. నేను ఇప్పటికీ కూడా వాడుతూనే ఉన్నాను అంతే. దాంట్లో డౌటే లేదు. అప్పుడప్పుడు వాడతాను. ఇంట్లోకొచ్చే టిఫిన్ చేస్తాను. లేదంటే బయట ఫ్రెండ్స్ వస్తే ఈ వెస్టేజ్ ఫ్రెండ్స్ వస్తేనే వెస్టేజ్ ఫ్రెండ్స్ మామూలు ఫ్రెండ్స్ కాదు. వెస్టేజ్ ఫ్రెండ్స్ వస్తేనే మన డిస్ట్రిబ్యూటర్స్, మన డౌన్ లైన్స్, మన లైఫ్ లైన్స్ అలాగే అప్ లైన్స్ ఎవరు తెలుసు. టిఫిన్ చేసినా, ఏం చేసినా హోటల్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా
వీళ్ళ వెస్టేజ్ బ్యాచ్తోనే వెళ్తాను. విడిగా ఫ్రెండ్షిప్ ఉంది కానీ ఇప్పుడు అసలు కుదరట్లేదండి దీంతో. సో చుట్టాలకు కూడా ఎక్కువ ఫోన్ అయితే చేయనండి. ఏదైనా ఫంక్షన్ ఉన్న మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒకరోజు మా బాబు బర్త్‌డే వచ్చిందండి. ఆ రోజు మీకు జూమ్ ఉందండి, జూమ్ ఇచ్చామండి అని ఫోన్ చేశారు. ఏమయ్యా మా అబ్బాయి బర్త్‌డేనయ్యా ఇవాళ జూమ్ ఇచ్చారండి. మా పిల్లోడు అడుగుతాడు వాడితో పాటు సినిమాకెళ్ళిపోతే. లేదు సార్ మీకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మీరు మీరు చూసుకోలేదు. మీకు ఇప్పుడు గంట క్రితం ఫోన్ చేస్తున్నాం. ఎవరు లేదు మీరు చేయాల్సిందే అన్నారు మా ఆఫ్‌లైన్ శ్రీధర్. అబ్బా! నన్ను భలే ఇబ్బంది పెడుతున్నాను. అన్‌ఈజీగా ఫీల్ అవుతూ జూమ్ చేశానండి. జూమ్ చేస్తూ ఉంటుంటే మాటల్లో చెప్పాను. ఇవాళ మా బాబుది పుట్టినరోజండి. నేను కొంచెం వాళ్ళ హడావుడిలో ఉన్నాను. తొందరగా చెప్పండి సార్ ఫీడ్‌బ్యాక్ అని అన్నాను. అనంగానే వాళ్ళు అప్పుడు అసలు ఈ వచ్చినోళ్ళు చెప్పిన విధానం వాళ్ళకి నచ్చి విన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ మీ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు, మీ హ్యాపీ బర్త్‌డే అని చాలా మంది చెప్పారు. అదే మా బాబుతో పాటు సినిమాకి నేనొక్కడిని వెళ్తే నేనొక్కడినే ఎంజాయ్ చేసేవాడిని. ఇక్కడ జూమ్‌లో ఉన్న ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన 10, 15 మంది నాకు హ్యాపీ బర్త్‌డే చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. ఇది చాలా గొప్ప సంస్థ ఇది ఇక్కడ. ఎందుకంటే ఒక గౌరవం పనిచేసే వాడికి గౌరవం విడిగా కూడా ఉంటది. కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటది. నలుగురికి మనం కోఆపరేట్ చేయగలిగి, నలుగురికి చేయగలిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఎదుటివాడు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాడు సార్ దాంట్లో. బాగా నేను చాలా మీటింగులకెళ్తాను. మామూలుగా మాట్లాడమంటారు ఎవరన్నా. సార్ మాట్లాడండి సార్ మీరు 2 మాట్లాడంటారు. డ్రెస్ కోడ్ లేదు గదా! అంటాను. డ్రెస్ కోడ్ లేకపోయినా మీ మాటలు చాలండి అంటారు. నాకు తెలిసిన మాటలు మీ అంతలాగా ప్రొఫెషనల్స్ లాగా మీరు చెప్పలేకపోవచ్చేమో. నాకు తెలిసింది నేను చెబుతూ ఉంటాను, చేస్తూ ఉంటాను. ఎదుటి వాడిని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే ఖచ్చితంగా చేస్తానండి. అంతిమ లక్ష్యం ఎదుటోడితో ఇవాళ మాట్లాడామని టార్గెట్ పెట్టుకుంటే, ఆ టార్గెట్ పెట్టుకున్న వ్యక్తికి ఐడియా ఏదో ఒక రకంగా ఇయ్యాలి. వాడు మోనార్క్ అవని, గీనార్క్ అవని. నిన్న ఉదాహరణకి సూపర్ లగ్జరీ బస్సొచ్చిందండి. రూ. 60 టికెట్. ముందు సీట్‌లో కూర్చున్నా. ఎనకాల ఎత్తెత్తుకోవడం. చివరికి ఒకాయనొచ్చి తెలిసినాయనొచ్చి సార్ గుడ్ మార్నింగ్ అన్నాడు. ఏంటి సార్ ఇటొస్తున్నారు అది ఇది అని అన్నా. లేదులెండి ఇక్కడ బాపట్లలో ట్రైనింగ్‌కెళ్తున్నా అన్నాడు. చివరికి మనిద్దరం పక్క పక్కన కూర్చొని జర్నీ చేద్దాం అని చెప్పాను నేను. ఆయనతో జర్నీ చేశాను. సరేనండి. నా జర్నీ ఇక చెప్పడం స్టార్ట్ చేస్తాక పక్కన కూర్చోబెట్టి నేను వదలనుగా. నేను ఇంతకుముందు మీకు చాక్లేట్ ఇచ్చా, సబ్బు ఇచ్చా, పేస్ట్ ఇచ్చా. ఎట్టుందో మీకు చెప్పలేదు. తర్వాత మటుకి మీకు ఒకసారి కంటిన్యూగా 1, 2 సార్లే పంపించాను, షేర్ చేశాను ఏదో వీడియోలో అన్నా. అవును సార్ బాగున్నాయండి. ఐటెమ్స్ కూడా బాగున్నాయండి. ఇట్లా మా అమ్మగారికి బాగా తగ్గింది. నా గ్యాస్ ట్రబుల్ తగ్గింది. అందరికి తగ్గింది, అది తగ్గింది అని చెప్పడం స్టార్ట్ చేశానండి. వితిన్ 5 మినిట్స్‌లో మీరు ఐడీ ఏసుకోండి సార్. మీరు మాచర్ల అంటున్నారు. పిడుగురాడులోనే ఎక్కడో షాప్ ఉంటది. ఎమ్మటే శివ సార్‌కి ఫోన్ చేసి అక్కడ ఉందా? ఐడీ ఉందా? షాప్ ఉందా? ఇయన్నీ అడిగాను. ఎమ్మటే ఆయన కూడా చెప్పారు ప్రసాద్ సార్ గాని. నాకే చిన్న డౌట్ వచ్చినప్పుడు నేను చేస్తాను. ఎమ్మటే 5 నిమిషాల్లో ఐడీ ఏసేసానండి. నా జేబులో ఇది చివరికి దిగేలోపు ఆయన శివ సార్‌తో మాట్లాడితే మా అప్లయన్‌తో ఆయనకున్న మోకాళ్ళ నొప్పులకి ప్రాబ్లమ్ వాళ్ళ మిసెస్‌కి బాగుందన్నారు. కొలాజిన్, గ్లూకోజ్ మైన్ ఇవి వాడుకోండి అని చెప్పాను. చెప్పాడు. తర్వాత శివ సార్ మాట్లాడి మీకు మాచర్లో బబుల్ వాటర్ ఉంటాయండి. అయి ఎక్కువ తాగకూడదు. తాగితే ప్రాబ్లమ్స్ వస్తాయి. మోకాళ్ళ నొప్పులు బాగొస్తాయి. మీరు ముందు మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి కాదండి. ముందు మంచినీళ్ళు మార్చండి. దీంట్లో వాటర్ ప్యూరిఫైయర్ అంటే, సరే వాటర్ ప్యూరిఫైయర్ కొంటాను సార్. 3 రోజులు ట్రైనింగ్ ఉంది. ఇది వచ్చినాక కొంటాను. అయితే ఏంటి ఇప్పుడు ఆయన వెనకాల కూర్చోవాలి. ఆయనతో పాటు వెళ్ళాలి. మనకెందుకులే మనం ప్రశాంతంగా ఈ గంట పడుకుందాం బస్సులో అనుకుంటే ఆ క్యాండిడేట్ దొరకడు. ఏముంది మామూలు కబుర్లు చెప్పుకునే బదులు మామూలు కబుర్లు చెప్పి స్టేజ్‌లోకి దింపుతాం. మన దగ్గర ఉన్న ఐటెమ్ ఒకటి అరా ఏదైనా పెడతాను. నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను సార్. ఎవరు షేర్ చేయకుండా ఉండను. ఆయన రేపు వాటర్ ప్యూరిఫైయర్ కొన్నాడనుకో 1000 పాయింట్లు వచ్చినట్టేగా. అట్లా మన శాయశక్తులా మనకు సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేయాలండి. ప్రయత్నం లేనిదే ఏం లేదు. కూరగాయల కొట్టుకెళ్ళినా ఐడియా చేస్తాడు. సబ్బు పేస్ట్ స్ప్రే నేను కొట్టుకుంటానన్నాడు ముందు. రామారావు గారు ఏది బాగుంది ఇటు ఇవ్వండి అని చెప్పాను. స్ప్రే కూడా తీసుకుంటాడు. రూ. 1000 స్ప్రే. ఇక్కడ ఏం లేదు. మనం వాడుకోవాలి, ఎదుటోళ్ళకివ్వాలి. వాడి ముందే యేసుకుంటా నేను టాబ్లెట్స్ కొన్ని మన హెల్త్ సప్లిమెంట్స్ వాడి ముందే కొంచెం స్ప్రే కొట్టుకుంటా వస్తాను. సబ్బు చికాకు ఇదిగో కొట్టుకో బాగుంటుందని. ఒక్క స్ప్రే ఇచ్చేసి ఒక స్ప్రే వాడి కనెక్ట్ అయిపోయి బస్సులో చాలా మందున్నారు. ఇప్పుడు ఒకాయన అమెరికా ఎళ్ళాడండి. ఇట్లా పరిచయమైనాయన. రోజు అమెరికా నుంచి మనకి ఇప్పుడు ఉదయం ఇప్పుడు 6 అయింది, 7 అయిందనుకోండి. మనకి వాళ్ళకి ఒక 4 అవర్స్, 3 అవర్స్ గ్యాప్ ఉంటది. 10కి ఖచ్చితంగా 10కో, 11కో గుడ్ మార్నింగ్ సార్ అని పెడతాడు. ఏంటి సార్ ఎక్కడున్నారంటే అమెరికాలోనే ఉన్నానంటాడు. నాకైతే చాలా గర్వంగా ఉంటదండి. ఎంత పెట్టాము, ఏం చేశాం అనేది కాదు. ఆయన జస్ట్ ఒక స్ప్రే కొట్టి చూపెట్టాను అంతవరకు. ఈ రోజు సూపర్‌గా ఆయన కనెక్ట్ అయిపోయి వస్తున్నారు. మొన్న ఎక్స్ మిలిటరీ ఇట్లానే ఓ రోజు బస్‌లో కూర్చుంటే మిలిటరీలో చేసి రిటైర్డ్ అయ్యాను అది ఇది అని అంటే
మేము ఇట్లా ప్రొడక్ట్ వాడుకుంటున్నామండి, బ్రహ్మాండంగా ఉంది అది ఇది నా మాట ఈ మాట చెప్పి ఇట్లా ఆయన కూడా కనెక్ట్ అయ్యాడు. ఆయన డౌన్లైన్ లో ఒక 20 మెంబర్స్ దాదాపు యాడ్ అయ్యారు. ఆయన ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు, సార్ మీరు కుదరకపోయినా ఆర్మీలో రిటైర్ అయ్యారు, మీరు ఖాళీగా ఉండట్లేదు, ఒక కానిస్టేబుల్ జాబ్ అనేది చేస్తున్నారు, అది చేస్తే ఒక 20,000 ఒక 25,000 వస్తుంది, మీరు కొంచెం స్టేజ్ నెమ్మదిగా ఫోకస్ పెట్టండి అంటే పిల్లలు చదువుకుంటున్నారు సార్, ఒక్క నెల జీతం రాలేకపోయినా నాకు ఇబ్బంది అయింది, మాక్సిమం ప్రయత్నం చేస్తానంటున్నారు. అట్లా మనం బస్సుల్లో వెళ్ళినా రైళ్లలో వెళ్ళినా ఎవరికైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా నా గోల్ అండి, ఇవాళ ఫంక్షన్కి వెళ్ళాను ఒక ఐడి అన్న పడాలని గోల్ పెట్టుకుంటా. డబ్బు వస్తుందండి నెమ్మదిగా, నెమ్మదిగా వస్తుంది, మనం ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా అయితే రాదు, మీ సార్ చెప్పినా ఎవరు చెప్పినా సరే. అది అంటే కంపల్సరీ కష్టపడ్డోళ్ళకే, కష్టపడిన తర్వాతే వస్తుంది. టీం రావాలి, ఎల్ఓబీలు కూడా రావాలి, ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. నెమ్మది నెమ్మదిగా వస్తాయండి. నాకు ఆ ధైర్యం అయితే ఉంది. నేనైతే రోజు బాగా చాలా జోష్‌గానే యాక్టివ్‌గానే సరదాగానే ఉంటాను. వయస్సు అనేది ఇక్కడ సంబంధం కాదండి. మనం చేసే యాక్టివిటీని బట్టి ఉంటది. నాకు దానికి తగ్గట్టు మా పిల్లల కోఆపరేషన్, మా మిసెస్ కోఆపరేషన్ కూడా బాగుంటది. ఆమె మరి యాస్ ఎ టీచర్ అయ్యి ఉండి, "ఎళ్ళు తొందరగా ఎళ్ళు మీటింగ్‌కి. నేను ఆటో బుక్ చేసుకొని ఎళ్తాలే. నువ్వు వెళ్ళిపో, మీటింగ్ టైమ్ అయింది నీకని." అదే మా ఇంట్లో కోఆపరేషన్ లేకుండా స్టాక్ తెచ్చుకుంటే ఎందుకు ఇన్ని స్టాక్ తెచ్చుకున్నావు? వాళ్ళు మర్మరింగ్ అంటే గొనగటం స్టార్ట్ చేశారనుకోండి ఇంట్లో మా నాన్నోళ్ళు. మనం ఏం చేయలేం. నువ్వు 10:30కి వస్తున్నావు, ఇంటికి 11కి వస్తున్నావు. సెలవు రోజు వస్తే బయటనే తిరుగుతున్నావు, ఇంట్లో తిరగట్లేదు అనే మాట కూడా ఏ రోజు కూడా అనరు. మా మిసెస్ యొక్క కోఆపరేషన్‌తో నేను ఈ వేస్టేజ్‌లో, బిజినెస్‌లో నేను దూసుకుపోవటానికి నాకంతా బాగుంది. నా అప్లైనర్స్ అందరూ కూడా నాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు దీంట్లో. అట్లానే మరి ఇక మా లైఫ్ లైన్స్ కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లో చేసి రిటైర్డ్ అయ్యాడండి ఒక ఆయన, విష్ణునారాయణ గారిని. ఆయన బాగా యాక్టివ్ గా ఉంటాడు. పెద్ద పెద్ద వాళ్ళకి చూసి హెల్త్ సప్లిమెంటరీస్ అవి హెల్త్ బాగున్న వాళ్ళకి చెబుతూ ఉంటాడు. ఒక కుర్రోడు హరీష్ అని ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ చేస్తాడు. కొంచెం మొన్నటిదాకా బాగా యాక్టివ్ బాగానే చేశాడు, కాకపోతే కొంచెం హెల్త్ బాగోక ఇప్పుడు కొంచెం డౌన్ అయ్యాడు 2-3 నెలల పాటు. నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం అబ్బాయి కూడా యాక్టివ్ అవుతాడు, తొందరగా ఎల్ఓబి కంటిన్యూ అయ్యింది. ఒక ఎల్ఓబి గ్యారంటీగా కంటిన్యూ అవుతుంది, అప్పుడప్పుడు వస్తుంది. రెండో ఎల్ఓబి కూడా రావడానికి ఇప్పుడు లీడర్స్ కూడా కొంచెం పెరిగారండి. నాకు ఒకే టీంలో కొంతమంది లీడర్స్ బాగా వచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఈ వెస్టేజ్ చేయటం. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, పాత వాళ్ళు ఆల్రెడీ లీడర్స్ అందరికీ మీరు రోజు జూమ్ మీటింగ్, పుషప్, బ్యాకప్ అన్నీ ఉంటాయి. కాస్త కొత్త వాళ్ళ మటికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఒకటే 2 మాటలు. కష్టపడండి. ఫలితాన్ని ఇప్పుడే ఆశించమాకండి. ఫలితం నెమ్మదిగా వస్తుంది. ఒక టీమ్ అనేది ఏర్పాటు చేసుకొని ముందు ప్రొడక్ట్‌ని మనం పూర్తిగా నమ్మాలండి. మనం నమ్మి వాడు ఏ రకంగా యాంటీగా చెప్పినా ఒక్కోడు చెబుతాడు, "అబ్బో! మీ ఆయిల్ వాడంగానే జుట్టు ఊడింది నాకని" చెప్తాడు. ఊడుద్దయ్యా, అసలు ఊడదని ఎవరైనా చెప్పారా? పారాషూట్ రాసుకుంటే ఊడదని చెప్పారు. ఇదేమన్నా వాడదా? నీకు వాడుకోంగానే లూజ్ హెయిర్ ఏదైనా ఉంటే లూజ్ హెయిర్ వాడుద్ది. తర్వాత జుట్టు స్ట్రాంగ్ పడుద్ది, ఉన్న జుట్టు పెరుగుద్ది అని చెప్పి కాన్ఫిడెన్స్ లెవెల్‌తో మనం చెప్పగలిగితే, ఒక అలోవెరా టాబ్లెట్ వేసుకోగానే అబ్బో! నాకు గ్యాస్ వచ్చిందని చెప్తాడు. అలోవెరా గ్యాస్ ట్రబుల్ తగ్గటానికి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఓ రోజు చిన్నప్పుడు నేను అంటే 10 ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో జాబ్ చేస్తున్నప్పుడు, "ఏవండీ మీ ఇంట్లో ఈ లైట్ పెడితే దోమలు రావండి అసల, ఆ రూమ్‌లో అసలు దోమలు రావు. మీకు చాలా ఉంటది. ఈ బల్బ్ ఖరీదు రూ. 100" అని చెప్పి 10 ఇయర్స్ బ్యాక్ చెప్పారు. రూ. 80 100 చెప్పారు. మా ఇంట్లో దోమలు ఎటు ఉన్నాయని చెప్పి ఆ దోమల బల్బ్ తెచ్చి పెట్టానండి. ఆ దోమలు ఆ రూమ్‌లో రావటం కాదు, ఆ బల్బ్ మీదే గుడ్లు పెట్టినియి సార్. ఆ బల్బ్ అమ్మినోడు కనపడలేదు. మనం ఈ రోజుకి వాడిని ఎతుక్కోలేకపోయాం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నమ్మాలి అనంటే ఎవరో దారిన పోయే వాడిని నమ్మటం అని కాదు ఇక్కడ కాన్సెప్ట్. మనం ముందు నమ్మాలి. మనం వాడుకొని చేయగలగాలి. ఇప్పుడు ఆ బల్బ్ కొన్నాళ్ళ నుంచి బల్బు ఇక జీరో క్యాండిల్ బల్బ్ కింద వాడుతున్నాము. తర్వాత వాడి పడేసాం, మాడిపోయింది. దాని గురించి కాదు. వాడి తెలివితేటలతో మనల్ని మోసం చేసి అమ్మాడు ఆ బల్బుని. అదంతా మామూలుగా బల్బు జీరో క్యాండిల్ బల్బ్ రూ. 20, రూ. 10, రూ. 25 అయ్యేది. అట్లాంటిది రూ. 80, రూ. 100 అని చెప్పి దోమల బల్బ్ అండి. ఇది వాడితే మీ ఈ రేడియస్ కొన్ని బయటికి వస్తాయి. దాని మూలాన దోమలు రావన్నాడు. కానీ తెల్లారేసరికి దాని మీద దోమలు గుడ్లు పెట్టినాయి. అది మోసం అంటే అదండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరిని మోసం చేయమని చెప్పట్లేదు. మనం కాస్త యాక్టివ్‌గా ఉండాలి. మనం వాడుకోవాలి. నమ్మకాన్ని పెంచుకోవాలి. ఎదుటోడికి షేర్ చేయాలి. అట్లా ఆటోమేటిక్‌గా ఆడు కనెక్ట్ అవుతాడు సార్ బ్రహ్మాండంగా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీకు సారు సురేష్ సార్ జూమ్ ఇవ్వండి అని అన్నారంటే, సార్ నేనంత పెద్ద స్థాయి ఏం కాదు.
నేను సిల్వర్ డైరెక్టర్ లోనే ఉన్నాను. నాకు అంత కెపాసిటీ లేదంటే, మీ కెపాసిటీ అనేది మీకు తెలియదు సార్. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే సార్. ఆ మాట ఈ మాట చెప్పి మీరు జూమ్ ఇవ్వండి సార్ అంటే, మరి నేను జూమ్ అయితే మీకు ఈ రోజున ఇచ్చాను. ఏదన్నా తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే పెద్ద లీడర్స్ కానీ ఎవరన్నా నన్ను అన్నిగా భావించవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఎవరిబడి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో, ఓకే సార్. థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఈ సార్. రోజు మీ టెస్ట్ మనీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్, పర్సనల్ గా నాకు. ఓకే, మేము ఓకే. వెస్టేజ్ లో జర్నీ చేస్తున్నాం అంటే మీలాంటి గొప్ప వ్యక్తులు వెస్టేజ్ లోకి రావటం వల్లే సార్ మాకు ధైర్యాన్ని ఇచ్చింది. మేము జాబులు వదిలేసి మాలాంటి వ్యక్తులు, చిన్న వ్యక్తులు చేస్తున్నాం అంటే ప్రసాద్ సార్ కానీ, మీరు కానీ, ఆర్మీ శివ సార్ కానీ, చాలా మంది అవును సార్. లెజెండరీస్ మీ టీమ్ లో ఉన్నారు. మేము ఏ హోమ్ మీటింగ్కి వెళ్ళినా కూడా మేము మిమ్మల్ని చూపించుకుంటాం సార్. ఇలాంటి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు దీంట్లో చేస్తున్నారు, ఇలాంటి వ్యక్తులు చేస్తున్నారంటే ఏం ఆలోచించుకుని చేస్తారని చెప్పి చాలా మందికి మీరు ఆల్రెడీ మాకు ఇండైరెక్ట్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు డైరెక్ట్ గా మీ వాయిస్ ఇచ్చారు సార్, చాలా అదృష్టంగా భావిస్తున్నాం మీరు ఈ రోజు జూమ్ మాకు ఇవ్వటం. అదేవిధంగా మీలాంటి లెజెండరీస్ వెస్టేజ్ లోకి రావటం మాలాంటి వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది సార్. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు సినీ ఇండస్ట్రీలో ఏ ఏ విధంగా అయితే ఒక వెలుగు వెలిగారో, రాజకీయం ఒక ట్రెండ్ ను సృష్టించారో, అదే విధంగా వెస్టేజ్ లో కూడా మీరు ఒక ట్రెండ్ ను సెట్ చేశారు సార్. ఓకే, ఓకే. అంత లేదులే కానీ లేదు పర్వాలేదు సార్. దేవుడి వల్ల మన లేదు సార్, ప్రయత్నం నేను ఎందుకంటే చేస్తున్నాను మీలాంటి సార్. అది వ్యక్తులు అంటే ఆ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ, ఉమ్. రావటం, మీలాంటి వ్యక్తులు రావటం వల్లే స్టార్ట్ అయింది సార్. మరి అది ట్రెండే కదా సార్. ప్రసాద్ సార్ కానీ, మీరు కానీ, మీ టీం మొత్తం ఒక లెజెండరీస్ ఉన్నారు. అవును సార్, అందరూ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ సార్. అంతా అలా అవునవును సార్, 1,00,000 ఎర్నర్సే ముగ్గురు నలుగురు ఉన్నాం సార్. అది దీంట్లో అవునవును సార్, అవును సార్. మరి ఆ మీ ఏజ్ 52 అన్నారు, మీ 52 53. అన్నారు సార్. మీ ఏజ్ అవును 52 సార్, అవును కాదు, సార్. 25 అనొచ్చు. ఓకే, ఓకే. ఎట్లా సార్? నన్నేం చూడలేదుగా మీరు. లేదు సార్, బూట్ క్యాంప్ లో చూసాము, చాలా మీటింగ్స్ మేము చూసాం సార్, కాకపోతే డైరెక్ట్ మీతో మాట్లాడలేదు. ఓకే, ఓకే, ఓకే. ప్రసాద్ గారు 25 అనొచ్చు, సార్. ఎందుకంటే హై ఎనర్జీ అండ్ ఫుల్ లోడెడ్ గన్ లాగా ఉంటారు. ఎప్పుడు హ్యాపీగా అందరితో కలివిడిగా మాట్లాడుతూ. ఓకే, ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ సమాజంలో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఆల్రెడీ సమాజంలో మీరు రియల్లీ హీరో సార్. అదేవిధంగా వెస్టేజ్ లో కూడా సూపర్ హీరో మీరు. మీలాంటి వ్యక్తులు మీ వాయిస్ డైరెక్ట్ ఇవ్వటం మాకు ఉండే టీమ్ కి పర్సనల్ గా నాకు చాలా హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఈ రోజు ఫీడ్బ్యాక్ కనక ముందే హ్యాండ్ రైజ్ చేశారు సార్. అది బ్రాండ్ అంటే, రామారావు సార్ అంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఫీడ్బ్యాక్ అంటేనే 10 నిమిషాలకి హ్యాండ్ రైజ్ చేస్తారు సార్ రోజు. ఈ రోజు ఓకే, ఫీడ్బ్యాక్ ఓకే సార్. కనక ముందే 17 నెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సార్. మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ తీసుకోమా సార్? ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రామయోగి సార్, గుడ్ మార్నింగ్. రామయోగి సార్ అన్మ్యూట్ రామయోగి ఇచ్చాం, సార్, ఒకసారి గుడ్ చూడండి. మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. ఆంజనేయులు సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదేమో చూడండి సార్ కొంచెం. ఇస్తున్నాను సార్, ఇస్తున్నాను. ఓకే, ఓకే సార్. ఓకే. ఆంజనేయులు సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు సార్ చెప్పిందల్లా ఏంటంటే, ఏదైనా బస్సులో ఒక సబ్బు కానీ పేస్ట్ కానీ ఇచ్చి వస్తాం చాలా నచ్చింది సార్. నాకు ఈ జిమ్ వల్ల క్రౌస్ట్ అయింది, బాగా నచ్చింది సార్. ఏంది అంటే నేను అట్నే సబ్బు పేస్ట్ ఏదో ఒకటి ఇద్దాం ఇవ్వాలి సార్. నేను ఇస్తే ఏంది అంటే అది వాడుకొని ఏమి రిజల్ట్ చెప్పట్లేదు సార్. అట్లా నేను కూడా మార్చుకోవాలని అనుకుంటున్నా సార్. మొట్టమొదట మీ గురించి ముందు చెప్పుకొని, తర్వాత వెస్టేజ్ గొప్పతనం చెప్పుకొని, తర్వాత ఇది వాడి చూడండి సార్, దీని గొప్పతనం ఎట్టుంటుందో మీరే చెబుతారని
ముందు అసలు వాళ్ళని ఇప్పుడు మీరు తినబోయే ముందే రుచి ఎట్లా ఉండాలి అనేది వాళ్ళని కొంచెం ఊరించాలి సార్. అసలు మీ మొహానం ఉంది చూసారా, ఈ ట్యాన్ అంతా పోయింది, అసలు మీ ఆవిడ గుర్తుపెట్టుద్దో లేదో మీ సార్ చూతారు చూసారా, అట్లానే అసలు ఈ సమృద్ధికో మీ ఆవిడే గుర్తుపెట్టదు, అంత బాగుంటావంటే వాడికి యాంగ్జైటీని మనం ఎప్పుడైతే తెప్పిస్తే నీ పళ్ళల్లో పుచ్చు పోయిద్ది, పళ్ళు పక్క పన్ను పుచ్చదు, నీకు బ్రహ్మాండంగా ఉంటది, నీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు నువ్వు ఈ పేస్ట్ అంటే, జీవితంలో నువ్వు కలవటం నేను అదృష్టవంతుడిని ఈ రోజున అనే భావన నీలో కలుగుద్ది ఇది వాడినాక అని. వాడి దగ్గర డబ్బులు ఏముందండి, సరే ఉంటే ఇవ్వండి లేకపోతే తర్వాత ఇవ్వండి అని అంటే వాళ్ళే ఆటోమేటిక్ ఇస్తారు, ఇవ్వకుండా ఎవరుండ్రు. అట్లా కనెక్ట్ చేస్తే వాడు సబ్బు వాడేదాకా పేస్ట్ వాడేదాకా వాళ్ళకి కొంచెం యాంగ్జైటీగా ఉంటుందండి. అట్లా అప్పుడు ఆటోమేటిక్ గా వాడేస్తారు అంతే సార్, యాంగ్జైటీగా వాడతారు, అది రిజల్ట్ కూడా బాగా చూస్తారు సార్. అట్లా మీరు ముందుకెళ్ళండి సార్ అట్లయితే. థ్యాంక్ యూ సార్. ఇస్తా సార్, అట్నే ఇస్తా సార్, అట్నే చూస్తా సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆంజనేయులు సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. ప్రమోషన్ వేరే లెవెల్ సార్, మీలాగా ఎవరు చేయలేరేమో. థ్యాంక్ యూ సో మచ్. ఈ జూమ్ ద్వారా మేము కూడా కొంచెం మార్చుకుంటాము. ఇందాక పర్సనల్ గా నాకు కనెక్ట్ అయిన పాయింట్ సార్, మీరు బస్సులో కానీ ట్రైన్ లో కానీ ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు పర్సన్ చేసుకొని కూర్చోవటం, బస్ దిగేలోపు ట్రైన్ దిగేలోపు వాళ్ళు ఐడి క్రియేట్ చేసి నెంబర్ తీసుకుంటాం. ఎక్సలెంట్ సార్. మేమైతే ఇప్పుడు కూడా ఏదైనా బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కామంటే కంఫర్ట్ గా ఉన్న సీట్ చూసుకొని యూట్యూబ్ ఆన్ చేసుకొని ఏదో మెలోడీ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ ఇంటా వెళ్ళిపోతా ఉంటాం. అట్లా అంతకుముందు ఒకనొకప్పుడు అట్లా చేసేవాడిని అండి. ఇప్పుడు వెస్టేజ్ లో చేరిన దగ్గర నుంచి మన గోల్ ఇప్పుడు జూమ్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలనే ప్లాన్ లో ఉన్నాను సార్, మీరు నిజంగా చెప్పాలంటే. ఎక్సలెంట్ సార్. అందుకే మిమ్మల్ని ట్రెండ్ సెట్టర్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేము కూడా మారుతాం, ఈ జూమ్ ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు. పమిడి వెంకటేశ్వరం మేడం, గుడ్ మార్నింగ్. పమిడి వెంకటేశ్వరం మేడం. గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుందా సార్? వాయిస్ క్లియర్ మేడం, మాట్లాడండి. సార్ చాలా బాగా చెప్పారు సార్. మేము కూడా బస్ ఎక్కితే నిద్రపోవటము, లేకపోతే సీట్ కంఫర్ట్ గా చూసుకోవటం ఇవన్నీ చూస్తాం, కానీ ఇట్లాగా యంగ్ గా ఎవరున్నారు వీళ్ళతో ఇట్లాగ చెప్పాలనేది చాలా బాగా నచ్చింది సార్ నాకు ఆ పాయింట్. ఓకే మేడం. మన ప్రయత్నం మనం చేయాలమ్మా. మన దైవ నిర్ణయం దేవుడికి ఎరుక. గాలిలో దీపం పెట్టి భగవంతుడే కాపాడంటే ఎవరు కాపాడలేడు మనని. మానవ ప్రయత్నం చేస్తూ పోతే అప్పుడు మనం సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. ఒకటి రెండు ఎదురు దెబ్బలు వస్తాయి అమ్మా, నాకు కూడా చాలా ఎదురు దెబ్బలు వచ్చినాయి. ఇవన్నీ చాలా చేసాం అవును, చాలా చూసామంటే చాలా చేసామని వాడితో మొదట్లో వాదన దిగేవాడిని. తర్వాత వాదన దిగి వాడి వల్ల ఉపయోగం ఏమి లేదనుకొని చెప్పి వదిలేసేవాడిని అమ్మ. తర్వాత నెమ్మదిగా వాడిని వేరే రకంగా డైవర్ట్ చేసుకొని ఎప్పటికైనా చివరికైనా ఒక్కసారైనా మా పేస్ట్ వాడి చూడయ్యా, నీలాంటి గొప్ప వ్యక్తులు మా పేస్ట్ వాడితో మా అదృష్టం చేసుకుంది, ఒక్కసారి ట్రై చేసి వాడు అని అంటారు. నీ గోల పడిపోతున్నా పేస్ట్ అంటాను. 2 రోజులు ఆగినాక పేస్ట్ పెట్టి ఏంటి పళ్ళు తెల్లగా వచ్చినట్టు అనిపిస్తుంది, ఏదో కొంచెం యాక్టివ్ ఎనర్జీ పెరిగినట్టు ఉందే అంట. ఏమైనా పళ్ళు వాటి ఎనర్జీ అంటే పెరుగుద్ది అంటాడు. లేదు అసలు తేడా ఉన్నట్టుంది నీకంట. నీ గోల పడలేకపోతున్నా సబ్బు కూడా అంటాడు. అట్లా యాక్టివ్ గా సరదాగా వాడిని కనెక్ట్ చేసి మనం చెప్పే మాటలతో చేయలేనమ్మా. అది ఎవరైనా కూడా మనం అది యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు వస్తుంది. అది మనం ఏంటంటే మనం చెప్పే మాటలు చేసే చేతలను బట్టి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఎదురోళ్ళు. మనం మన మానవ ప్రయత్నం చేయకుండా ఉండకూడదమ్మా. అది టైం కేటాయించుకొని జాబ్ చేస్తా ఇట్లాగా చేస్తున్నారంటే మేము చాలా సోమరిపోతులాలు ఉన్నట్టే మీ లెక్కలో. ఏమున్నదిలేమ్మా, అంతే ఎవరి పరిస్థితిని బట్టి ఉంటదిలేమ్మా. మన మానవ ప్రయత్నం చేయాలమ్మా, ఎవరైనా చేయాలి. ఇప్పుడు నాకు ఒక 2 hours దొరుకుద్ది. ఆ 2 hours లో కూడా మళ్ళీ ఇంటి దగ్గర పనులు కూడా చూసుకోవాలమ్మా. ఇంటి దగ్గర పనులు చూసుకుంటూ మనం చేసుకోవాలంటే చాలా కష్టమైంది. కానీ ఏదో మా ఇంట్లో మా మిస్సెస్ మా పిల్లల కోఆపరేషన్ ఉండబట్టి మొదట్లో అరిసేవాళ్ళు పొద్దుగులు ఏ మీటింగ్లు అని. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే లేపి ఏం మీటింగ్ టైం అయింది వెళ్ళవా అని అడుగుతున్నారు. మరి అట్లాంటి కోఆపరేషన్ ఉంటే మరి అది మరి ఏం చేస్తాను చెప్పమ్మా. నేను అందుకని కాస్త దీంట్లో జర్నీ చేయగలడానికి మా మిస్సెస్ యొక్క కోఆపరేషన్ నాకు బాగా ఉంది మేడం. చాలా చాలా బాగుంది మీ టెస్ట్ మనీ, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. మీ గోల్ ఏదందో అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం, చాలా బాగుంది. ఏ పాయింట్ అయితే కనెక్ట్ అయిందో అది తీసుకొని మనం కానీ జర్నీగా చేయగలిగితే సార్ లాగా మంచి సక్సెస్ తీసుకుంటాం మేడం.
అదేవిధంగా సార్ని మాటల మాంత్రికుడు అనొచ్చు. ఆ విధంగా అయ్యారు మీరు మరీ ఎక్కువ పోయినట్టున్నారు. లేదు సార్, మీకు ఇన్‌బిల్ట్ ఉన్నట్టుంది. ఇదంతా జోయల్‌గా ఉండటం గాని, ఒక మనిషిని ఇన్‌స్పైర్ ఆ, చేయగలటం గాని, మేము ఉమ్, ఇప్పటికీ అద్దెకు తెచ్చుకుంటున్నాము ఇవన్నీ గూడా. ఉమ్, ఉమ్. ఓకే. థాంక్ యూ ఇప్పుడు సో మచ్. థాంక్ యూ. అది కాదు వెంకటేశ్వర రవి మేడం గారు, మేడం. రవి గారు మొన్న సార్. మా మా బాబాయ్ వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ఓ వెళ్ళలేకపోయా. ఓకే సార్. అరే మ్యారేజ్కి వెళ్ళలేకపోయాను, కలిసి వ్రతం ఇంటి దగ్గర చేసుకున్న వ్రతానికైనా రారా అన్నాడండి. ఓకే సార్. ఇంట్లో అందరినీ పంపించానే కానీ నేను వెళ్ళలేదు. నేను రిసెప్షన్ మటుకు జాయిన్ అయ్యా. ఆ రోజు ఓకే. కూడా మీటింగ్ ఉంది, ఆ రోజు కూడా మీటింగ్ ఉంది. మరి మీటింగ్ పోయింది. మీటింగ్ ఆ వ్రతం అంటే వ్రతం ముఖ్యం, మీటింగ్ ముఖ్యం. తెల్లా పెళ్ళాం అంటే ఏం చెబుతాను చెప్పండి. మీటింగ్ వచ్చి సాయంత్రం రిసెప్షన్కి వెళ్ళి అక్కడ ఒకళ్ళ ఇద్దరికి మాట్లాడి అందరినీ సరదా చేసి ఒక ఐడి పడుద్ది అక్కడ కూడా 2 రోజుల్లో. ఆయన సాఫ్ట్వేర్ ఓకే. జాబ్, మోకాళ్ళు ఎప్పుడు ఉంటే ఐడి వేసేస్తున్నాను వాళ్ళకి కూడా. ఓకే. ఆ వ్రతానికి పోయి వెస్టేజ్ వ్రతం చేశారు సార్. ఎక్సలెంట్. గ్రేట్. గ్రేట్. అంతే సార్, ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా వెస్టేజ్ పిచ్చి పట్టాలి సార్. వెస్టేజ్ పిచ్చి పెడితేనే డబ్బు వచ్చిందని చెబుతారు చూసారా. నేను అవును విడిగా సార్. అవును. ఉద్యోగంలో ఎన్నాళ్ళు చేసినా ఏం మిగిలినా మిగలపోయినా విమానం ఎక్కాలి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలని దీంట్లో వెస్టేజ్ లోనే చేయాలని గోల్ పెట్టుకున్నాను సార్. ఇట్లా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి. ఎలాంటి వ్యక్తి ఎలా ఒక్క నిమిషం కూడా ఒక సమయం దొరికిందంటే ఎలా వినియోగించుకుంటున్నారో ఒకసారి చూడండి లీడర్స్. మనము ఏదన్నా ఒక ఖాళీ దొరికిందంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో దొరుకుతాం. ఆ ఇన్‌స్టాగ్రామ్ వల్ల మన ఇంట్లో ఒక వస్తువు మారదు, ఒక వస్తువు రాదు. ఫేస్‌బుక్ వల్ల మన ఫేస్‌లో గాని, మన లైఫ్‌లో గాని ఎలాంటి మార్పులనేవి రావు. సార్ ఏ విధంగా అయితే ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకను వినియోగించుకుంటున్నాడో అలా గాని మనం వినియోగించగలిగితే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాధవి మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్. రామారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఫస్ట్ గ్యాస్కి ఆయాసం, మోకాలు నొప్పులు, థైరాయిడ్ అన్నీ వాడి తగ్గడం వల్ల మీరు నమ్మి వెస్టేజ్లో జాయిన్ అయ్యారు సార్. ఓన్లీ ఒక్క నీమ్ సబ్బు వాడి కనెక్ట్ అయ్యి చేరానమ్మా. ముందు నీమ్ సబ్బు వాడి కనెక్ట్ అయ్యా ముందు. కానీ సార్ నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే సార్, మీరు 2 lakhs హౌస్లో ఉన్న శాలరీ ద్వారా కారు కాకుండా వెస్టేజ్లోనే కారు కొనాలనే గోల్ పెట్టుకోవడం నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. ఇంకొకటి ఓకేనమ్మా, సార్, థ్యాంక్ యూ. ఎవరికి డైరెక్ట్‌గా చెప్పకుండా మీరు చేసే జర్నీలో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పక్కన కూర్చుని ఒక చాక్లెట్ ద్వారానో, మీరేసుకునే టాబ్లెట్ల ద్వారానో వాళ్ళని ఇంప్రెస్ చేసి ఒక ఐడీ వేయడం అనేది నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. ఓకేనమ్మా. ప్రతి ఒక్కరికి చాక్లెట్ ఇవ్వడం అనేది నేను ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను సార్. ఓకే మేడం. ఓకే మేడం. సార్ మీరు ఐడియా వేసే విధానం, మీరు చెప్తున్న విధానం మొత్తం అసలు వర్క్ ఎలా చేయాలనేది ఈరోజు నేను పూర్తిగా ఎలా ఇంప్రెస్ చేయాలో ఒక మనిషిని అనేది పూర్తిగా నేను నేర్చుకున్నాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. ఓకేనమ్మా. ఇప్పుడు కేవలం చెప్పగానే మనం ఎవరు ఎదురమ్మా. నేను మా అబ్బాయికి ఒక సంబంధం చూడండి అని చెప్పి ఒక ఆయన పిలిచాడమ్మా. పిలిస్తే ఇట్రా అన్నారండి. ఓ ఫోటో తీసుకున్నాను అబ్బాయిని. నాన్న నువ్వేం చేస్తావు? హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానన్నాడు. నువ్వేంటి అసలు ఫేస్ వాష్ కానీ ఏవి కానీ వాడవా అన్నా. అలవాట్లేదు సార్. నీ అలవాటు కోసం కాదు, వచ్చే అమ్మాయి కోసమైనా వాడాలి. నేను ఒక పావు గంటలో ఆర్గానిక్ ఫేస్ వాష్, సబ్బు ఒకటి, పేస్ట్ ఒకటి తెచ్చిస్తాను, ఏం చేస్తావు అన్నా. సాఫ్ట్వేర్ జాబ్ అన్నాడు. 1500 రూపాయలకి ఐటమ్స్ మొత్తం ఇచ్చి ఆధార్ కార్డు తీసుకుని ఐడి వేసేసి ఐడి ప్రొడక్ట్ ని తర్వాత కొన్నాను ఆయనకి. ఈ రోజున మరి ఆయన అప్పుడప్పుడు కొంటున్నాడు, అది వేరే విషయం. కేవలం వాళ్ళ నాన్న మా అబ్బాయికి ఒక సంబంధం చూడన్న మాటకి ఆ అబ్బాయికి 1500 రూపాయలు ప్రొడక్ట్ ఇచ్చానమ్మా. సమయస్ఫూర్తిగా బిజినెస్ లో ఒక వేట అనేది అంతే మేడం, అంతే కనుక అది మనం ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు నేను ఐడియా వచ్చింది ప్రొడక్ట్ సేల్ అయింది లేకపోతే అది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. చూడనమ్మా, అదంతా యాంత్రికంగా అయిపోతూ ఉంటది. అది అంతే. మా వాళ్ళు అదే అంటారు, మీరు మామూలుగా చాలా ప్రయత్నం. నేనేం ప్రయత్నం చేయనమ్మా, మీతో మాట్లాడుతూనే ఉంటా. నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాను తేలిక. అట్లా చేసుకోవాల్సింది చెప్తే వెస్టేజ్ ఐటమ్సే కొనండి, వెస్టేజ్ బాగుంటది, డైరెక్ట్ గా వెళ్ళి వెస్టేజ్ కొనండి, వెస్టేజ్ గొప్పతనం ఏంటంటే అవడెండో. మనం ఏంటంటే మనకు తెలిసింది 4 విద్యలు మనం చెప్పుకుంటూ సరదాగా జోష్గా చెప్పు, జోలుగా చెప్పి తర్వాత వెస్టేజ్ గురించి అయితే ఆడంటాడు. అది ఎవరైనా సరే. నాకు తెలిసిన పాలసీ నేను అవలంబిస్తున్నానమ్మా. మీ సురేష్ సార్ గొప్పవాడు, ఆయన దగ్గర వాక్చాతుర్యం ఉంది. ఎవరి టాలెంట్ వాళ్ళదే ఇక్కడ. ఒకళ్ళని ఎవరిని తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. అది మన ప్రయత్నం మనం చేద్దాం మేడం.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ మాధవి మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. రామారావు సార్, మాధవి మేడం మా టీంలో మంచి లీడర్ సార్, ఉయ్యూరు చాలా ఓకే, బాగా ఉయ్యూరు చేస్తున్నారు, చాలా బాగా ఉయ్యూరు అంటే కష్టపడుతున్నారు. కృష్ణా జిల్లానమ్మా? కృష్ణా జిల్లానా అవునవును. ఉయ్యూరు అంటే? ఓ సూపర్. ఓకేనమ్మా. ఓకే, మంచి డెడికేటెడ్ గా చేస్తున్నారు సార్ మేడం. అర్థమవుతుందండి, వాయిస్ వింటేనే అర్థమైపోతుంది, మేడం డెడికేషన్ ఏంటో అర్థమైపోతుంది. గొప్ప లీడర్ లక్షణాలు కూడా కనబడుతున్నాయండి, నేను వీడియోలో చూడకపోయినా. థ్యాంక్ యూ ఎక్సలెంట్ సార్. సురేష్ సార్ మిమ్మల్ని Thank you. చూసినట్టుంది. 10 మంది సురేష్ సార్ కలిపితే ఒక రామారావు సార్ లాగా ఉంది. లేదు 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 లేండి, సరదాగా ఉంటాం ఎక్సలెంట్ అంతే. సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మోహన్ రావు సార్ అని చీరాల సార్, రిటైల్ ఎక్సైర్ గారు అనమాట. ఓకే. మంచి పర్సన్ సారు. వారం అన్నదానమే 50,000 ఖర్చు పెడతారు సార్. అలాంటి వ్యక్తి ఈ రోజు వారం నుంచి జూమ్ వింటున్నారు. ఫస్ట్ టైం మీ జూమ్ విన్న తర్వాత హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఓకే ఓకే, ఒకసారి సార్ మాట్లాడుతున్నాను సార్. సమయం ఇస్తున్నాం సార్ మాటలు. ఓకే, మోహన్ రావు ఓకే సార్, సార్. గుడ్ మార్నింగ్. మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్. మోహన్ రావు సార్, అన్మ్యూట్ చేసుకోండి, కింద అన్మ్యూట్ అని ఉంటుంది. హలో మోహన్ రావు సార్, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెస్టేజ్ లో చేరిన తర్వాత మరి సార్. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని నేను జూమ్ మీటింగ్లు విన్నాను. సార్ సార్. చెప్పినటువంటి జూమ్ మీటింగ్ నాకు ఎంతో ఇన్స్పైర్ కలిగించింది. హలో సార్ సార్ మాట్లాడండి సార్. ఇన్స్పైర్ కలిగించింది. ఎందువల్లంటే ఇప్పుడు మనం ఒకప్పుడు మలయాళ మాంత్రికుడు అనేటువంటి పేరు విన్నాం, కానీ ఇక్కడ వేస్టేజ్ మాంత్రికుడు అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడనేటువంటిది ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాకు తెలిసింది. ఎక్సలెంట్ సార్. అలాగే వీరు చెప్పినటువంటి చాక్లెట్ నుంచి ఏరోప్లేన్ దాకా మనం ఎదగొచ్చు అనేటువంటి విషయాన్ని మనకి మరి సార్ చెప్పినటువంటి విషయాలను బట్టి నాకు అర్థం. ఎప్పటికయ్యేది ప్రస్తుతము, అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తా నవ్వక అన్నట్లుగా ఎప్పుడుకి ఏ విధమైన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి సమయోచితంగా, సందర్భోచితంగా చెప్పి వాళ్ళని నొప్పించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన వెస్టేజ్ మార్గంలో తీసుకొచ్చి వాళ్ళని సక్సెస్ చేయటమే కాకుండా వారు కూడా సక్సెస్ అవుతున్నారంటే నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నా వయసు 70 అయినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాకంటే చిన్నవాళ్ళు అయినప్పటికి కూడా మరి రవి గారు ఉన్నారు. మరి మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఎంతో విషయాల్ని బోధించినటువంటి విధానం నాకు ఎంతో నచ్చింది. దానివల్లే నాకు ఈ కార్యక్రమాల ద్వారా నేను కూడా కొద్ది గొప్ప సంపాదించి సేవా కార్యక్రమాలే కాకుండా కొంతమందిని అది మరి సార్ చెప్పినట్టుగా భవిష్యత్తులో మనం ఏం చేయాలనేటువంటిది ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం అనేటువంటిది ఎక్కడికి పోయినా కానీ వేస్టేజ్ అంటే నాకు కూడా అనిపించింది. నిన్న మన అనిల్ సార్ వచ్చినప్పుడు చెప్పా, పడుకున్నా వెస్టేజే, నిద్రపోయినా వెస్టేజే, కళలో వచ్చినా కానీ వెస్టేజే అనేటువంటి భావన నాకు ఇప్పుడిప్పుడే మరి ఎంఎస్ఆర్ గారు మరి వెస్టేజ్ పిచ్చి పట్టాలన్నట్టు నాకు పిచ్చి ముదురుద్దేమని భయంగా ఉంది. కాబట్టి ఆ విధంగా లక్ష వస్తుంది, లక్ష వస్తే ఇంకొక వారం అంతా అన్నదానం చేయొచ్చు సార్ మనం ఇంకా. అందువల్ల సార్ ఏమవుతుంది ఇప్పుడు మన జర్నీ మనం ప్రస్తుతానికి మనం చేస్తూ వెళ్తాం సార్. అదే దేవుడి దయ వల్ల సక్సెస్ జర్నీ అనేది ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు నా టీంలో ఒక ఆయన ఆర్ఎంబీలో చేసి రిటైర్ అయ్యాడు, 68 సంవత్సరాలు సార్, 69 సంవత్సరాలు. ఆయన బోత్ వెస్టేజ్ లో డబ్బులు పిల్లలు లేరండి, ఆస్తి ఉంది. ఈ ఆస్తి పెట్టి ఇది వెస్టేజ్ లో సంపాదించిన డబ్బులు పెట్టి వృద్ధాశ్రమం కట్టి సేవ చేయాలని ప్రాక్టీస్ చేస్తున్నాడు. దానికోసం ప్రయత్నంలో ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడించి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక వృద్ధాశ్రమం నడపాలనే ఆశ్రమం. మరి ఆయనకి ఆ కోరిక అట్లా ఉంది. ఇప్పుడు ఎక్కడ మీటింగ్కి వెళ్ళి అదే చెబుతూ ఉంటాడు ఆయన. సార్ ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒకటి చెబుతున్నాను సార్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కంటే ప్రయత్నించి ఒక చిరు దీపాన్ని వెలిగించని అన్నారు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆ విధంగా
చాలా మంది మరి ఆ, నిద్రావస్థలో ఉన్నారు, చాలా మంది చీకట్లో ఉన్నారు, మరి అనాథలుగా, అభాగ్యులుగా, నిర్భాగ్యులుగా, దౌర్భాగ్యులుగా ఉన్నటువంటి ఎంతో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంఎస్ఆర్ గారు లాంటివి ఒక మహోజ్వలమైనటువంటి కాంతి పుంజం అనేటువంటిది మనకు కనపడబట్టి మనం కూడా ఆ చీకటి నుంచి బయటకు వచ్చి అందరిని కూడా చైతన్యవంతులు చేసి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకున్నందుకు ఎంఎస్ఆర్ గారిని, అలాగే మరి బాలి సార్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ యొక్క కృతజ్ఞతాభావంగా నేను మా మిస్సెస్ 2027 అక్టోబర్లో రిటైర్డ్ అవుద్ది. ఆ సమయానికి అంటే 2 ఏళ్ళు గోలు పెట్టుకున్నా సార్. వాటి సార్ గురించి మిగతా వాటిలన్నిటికి కూడా నేను దూరంగా ఉండి నా నా శక్తి ఏంటి, నా యుక్తి ఏంటి, నా నేర్పేంటి, నా ఓర్పేంటి, నా సహనం ఏంటి, దీక్ష ఏంటి, కృషి ఏంటి, పట్టుదల ఏంటి, అన్నిటిని కూడా మేళవించి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి దానికి మరి రవి సార్ లాంటి వాళ్ళు కానీ, మరి మరి అనిల్ గారు కానీ, అలాగే నాకు ఇది ప్రొడక్ట్ పరిచయం చేసినటువంటి కిరణ్మయి మేడం కానీ, ఇటువంటి వాళ్ళందరి యొక్క స్ఫూర్తితో నేను ముందుకు పోయి మీతో పాటు సమానంగా నేను ఒక స్థాయికి ఎదుగుతానని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ సార్ గారు చెప్పినటువంటి మాటలు నాకు ఎంతో, అంటే నేను కూడా నేను ఎంఫిల్లో సార్ హాస్యం మీద ఎంఫిల్ చేశా. ఆ విధంగానే మోహన్ సార్ నేను మోహన్ అందరినీ సార్ కూడా ఆ, మోహన్ సార్ రేపు ఒక 3 days లో మనం మీకు జూమ్ ఇస్తాం. మీకు ఇది సరిపోదు, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి ఒక రోజు సార్ ఒక 3 ఎనీహో days లో ఒక మీరు ఈ రోజు వయసులో ఈ జూమ్. జోష్ లో కూడా ఇట్లా చెబుతున్నారని చాలా గ్రేట్ సార్. మిమ్మల్ని ఈసారి బూట్ క్యాంప్ లో రవి గారు సార్ని చూపెట్టండి నాకు, సార్ చూస్తాను నేను సార్ని. మొన్న వచ్చారు సార్, మంచి సార్ గురించి చెప్పాలంటే సార్ చాలా ఇన్స్పిరేషన్ సార్. 2 పిల్లలు లండన్, నెలకు వాళ్ళ ఓ ఆదాయం ఇంట్లోనే 30 లక్షలు వస్తుంది సార్ వాళ్ళ ఇంట్లోకి. అలాంటి వ్యక్తి 70 సంవత్సరాల వయసులో నేను బ్రాంచ్ అవ్వాలి, నేను అన్ని వదిలే చాలా ఉమ్. డెడికేషన్ సార్. 10 to 10 నేను వస్తుందండి, ఆయన వర్క్ చెప్తాంటారో చేస్తానని ఫలితం సిద్ధంగా ఉన్నాను. వస్తుందండి, అవును. అవును. తంటాలో ఫలితం వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మంత్ బ్రాంచ్ అవుతున్నారు సార్. రేపు వేటపాలెంలో మీటింగ్ ఉంటే మీటింగ్ హాల్ కూడా సారే చూశారు. మంచి గొప్ప ఓకే వ్యక్తి. ఓకే మా టీంలోకి రావడం తిరుగులేదు చాలా సార్, ఇది అదృష్టం సార్, మా లాంటి వ్యక్తులు తోడవటం. థ్యాంక్ యూ సార్ మోహన్ రావు సార్, థ్యాంక్ యూ. మీలాంటి మంచి వ్యక్తులకి టీం బాగా వస్తుంది రవి గారు. సురేష్ గారు మీ దగ్గర చెప్పిన దాన్ని బట్టి మీరే ఎంతో ఓపిక్ గా, ఎంతో టాక్టిక్స్ గా నెట్టుకొని వస్తున్నారు. మంచి పొజిషన్ లోకి తొందరలో వెళ్తారు సార్, దాంట్లో డౌట్ లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. సార్ చిరంజీవి సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ సార్ మార్నింగ్ సార్. నాకు ఈ సెషన్ లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే కన్విన్స్ చేసే విధానం కరెక్ట్ గా ఉండాలి అన్నారు సార్. నిజంగా ఎక్సలెంట్ సార్. మీరు 53 years ఉన్నా కానీ మీలో యాక్టివ్ చూసిన తర్వాత, ఈ జూమ్ విన్న తర్వాత ఇంత యాక్టివ్గా ఉన్నారు ఏంది, నేను ఇలా యాక్టివ్గా లేను అని నాకు మీ ద్వారా ఈ యాక్టివ్ని నేను మీలాగా తయారవ్వాలని నేను ఇంకా కోరుకుంటున్నాను సార్. ఇంకా కన్విన్స్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలన్న పాయింట్ చాలా బాగా చెప్పారు సార్. అది మటుకి ఇంకో విషయం ఏంటంటే, ఒక జర్నీకి బస్సులో ఎక్కేటప్పుడు మీరు ముందుగానే ఒకళ్ళని చూసి టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళకి దిగేలోపు ఐడి వేయాలి అనే ఆ టార్గెట్ అప్పటికప్పుడుకే పెట్టుకోవడం అనేది నిజంగా అది ఫుల్ఫిల్ చేయడం అనేది మీలో ఉన్న టాలెంట్ సార్. అది ఎక్సలెంట్ సార్. ఈ టాలెంట్ బాగా నచ్చింది సార్ నాకు. పాయింట్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, చిరంజీవి సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, 7 అయింది కాబట్టి సార్ ఆఫీస్ టైం కూడా అవుతుంది కాబట్టి కొత్త వాళ్ళు ఒక 3 నెంబర్స్ తీసుకొని క్లోజ్ చేద్దాం జూమ్. శ్రీలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. 7 శ్రీలక్ష్మి మేడం. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, మాట్లాడండి. రామారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా మేడం. మీరు చెప్పిన బస్సులో టెస్టిమోనీ బాగా విన్నాం సార్, బాగుంది సార్. మేము కూడా మీలా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మీ గోల్ ఏది ఉందైతే ఆ గోల్ డిసెంబర్ గోల్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. పిలిస్తే రాని వాళ్ళు తలిస్తే వస్తారన్న బాగా కనెక్ట్ అయింది సార్ ఆ పాయింట్ నాకు.
ఓకేనమ్మా. ప్రతిరోజు ఒక ఐడి వేయాలని గోల్ పెట్టుకొని పని చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. మీలాగా మేము కూడా చేయాలని వర్క్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఓకేనమ్మా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ విష్ యూ హెల్త్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ. విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఈ సెషన్ విన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారని చెప్పారు సార్. నాకు మామూలుగా ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన వాళ్ళకే నేను మామూలుగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నా. మీ సెషన్ వింటున్నప్పుడు తెలియని వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా వాళ్ళతో వాళ్ళని మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి ఎలా ఇన్వైట్ చేయాలి, వాళ్ళకి ఎలా మనం ప్రొడక్ట్ షేర్ చేయాలనే దాని గురించి చాలా బాగా నాకు బాగా నచ్చింది సార్. ఇది నాకు టచ్ అయింది. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాసెస్ గురించి నాకు తెలుసుకున్నందుకు ఈ జూమ్ నేను జాయిన్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. విక్రమ్ సార్ థ్యాంక్ యూ. రామారావు సార్, విక్రమ్ సార్ వచ్చేసి సచివాలయం సర్వేర్, సచివాలయం ఎంప్లాయీ సార్. ఆయనకి ఇంకా బోల్డెన్ ఇల్లు ఉంటాయి, బోల్డెన్ పొలాలు ఉంటాయి. ఆయన టీం చేసుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు సార్. అది మంచి యాక్టివ్ లీడరు, ప్యాషనేట్ లీడర్ సార్. టాప్ 10 సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లో వర్క్ చేశాడు. 2 lakhs అబౌవ్ శాలరీ తీసుకున్న టైంలో గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అయ్యారు అనమాట. మంచి లీడర్ సార్. మా టీమ్ లో ఎక్కడ మీటింగ్ ఉందన్నా ఫస్ట్ ఇన్ టైమ్ లో ఉంటారు, ఫస్ట్ వర్క్స్ లో ఉంటారు. మీటింగ్లకు వచ్చి జూమ్ మీటింగ్లకు వచ్చిన వాళ్ళే డెవలప్ అవుతారు సార్. మీటింగ్ రాకుండా ప్రొడక్ట్ కొన్న వాళ్ళు డెవలప్ అవ్వలేరండి. అది కంటే వితౌట్ మీటింగ్ దీంట్లో సక్సెస్ లేదు సార్. అది సార్ కూడా రమ్మనండి, బాగా తెలియచేయమనండి, మంచి లీడర్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను హై ప్రొఫైల్ ఉండే వాళ్ళకి చెప్పాలంటే వీళ్ళు వస్తారో రారా అనుకున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత మీ టీంలో మెంబర్స్ గురించి చెప్పిన తర్వాత నేను ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి కూడా నేను ఇన్వైట్ చేయొచ్చు, మన ప్రోడక్ట్ షేర్ చేయొచ్చు అని నేను దీని గురించి తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఫీడ్బ్యాక్, మీ సెషన్ గురించి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుధాకర్ సార్ గుడ్ మార్నింగ్. 908 సుధాకర్ సార్ గుడ్ మార్నింగ్. శిరీష మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సుధాకర్ సార్ గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. సార్ రామారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుధాకర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ మీరు అద్భుతంగా చెప్పారు సార్. టెస్టిమనీ సూపర్ చెప్పారు సార్. ఐడియా వేసే విధానం నాకు బాగా కనెక్ట్ అయింది సార్. బస్సుల్లో కానీ రైలుల్లో కానీ ప్రయాణించేటప్పుడు నేను కూడా మిమ్మల్ని చూసి అదే ఫాలో కావాలని నిర్ణయించుకున్నా సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్ ఈ మధ్య. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ, పాత వాళ్ళు అందరూ అయిపోయారు. మరి కొత్త వాళ్ళని కనెక్ట్ చేయాలంటే, మనం కుదరాలంటే ఏదో మనం ప్రయత్నం చేయాలి కదా సార్. టీ తాగేది దగ్గర, హోటల్కి వెళ్ళు, బస్కి వెళ్ళు, రైలుకి వెళ్ళు, ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు పట్టుకోవాలి. అవును అదే సార్. ఐడియా వేసేదాన్ని సూపర్ సార్. థ్యాంక్ యూ గట్టిగా ట్రై చేస్తే ఫలితం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే సార్. థ్యాంక్స్ సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సుధాకర్ సార్. మీరు కొత్త వాళ్ళు కాదు, మీ గురించి ప్రసాద్ సార్ చెప్తున్నారు మంచి లీడర్ అని చెప్పేసి. వాయిస్ కూడా చాలా బాగుంది. మీరు భయపడకుండా రోజు ఫీడ్బ్యాక్ ఉంది సార్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ రామాంజనేయులు సార్ గుడ్ మార్నింగ్. పల్లా రామాంజనేయులు సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. రామారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు బస్సుల్లో రైల్లో జర్నీ చేస్తూ వెస్టేజ్ పరిచయం అందరికీ చేయడం మాకు చాలా బాగా నచ్చింది సార్. ఓకే థ్యాంక్ యూ సార్. మేము మామూలుగా జనరల్గా ఆటో డ్రైవర్ సార్. నేను మంగళగిరి మాది.
ఓకే ఓకే మంగళగిరా ఓకే ఓకే మంగళగిరి సార్, మాది హరిసార్ టీం సార్. అది ఓకే ఓకే ఆటో తోలుతానే మాకు చాలా రోజు 100 మంది ఎక్కుతా ఉంటారు, దిగుతా ఉంటారు. మేమే చెప్పలేకపోతున్నాం సార్ వాస్తవంగా అయితే. మీరు 85 రూపాయల యాక్టివ్ స్ప్రే ఉందా? సార్ స్ప్రే యాక్టివ్ది సార్. స్ప్రే ఉంది కదా సార్, 85 రూపీస్ది. సార్ అదొకటి పెట్టుకొని కొంచెం మీరు కస్టమర్ ముందు కొట్టుకోవటం, మీరు వాళ్ళకు కూడా అవసరం వస్తే కొంచెం కాసేపు మాటలు కలిసి నాకు ఒకసారి కొట్టుకోండి అంటాం, అట్లా మనం చేయగలగాలి. అది వాళ్ళకి తెలియదుగా, నువ్వు చెబితే వినాలని రూలే ఉండదుగా. మేము హైయెస్ట్ నువ్వేం ఆటో డ్రైవర్, నువ్వు చెబితే మేము ఎట్టంటాం అంటారు. అప్పుడు అట్లా కాదు, అప్పుడు నువ్వు స్ప్రే కొట్టుకొని అవసరం వస్తే ఓకే థ్యాంక్ యూ సార్ డబ్బులు ఇచ్చినాక చివరికి దిగబోయేటప్పుడు వాళ్ళకున్న ఇంటర్మేషన్ బట్టి ఒకసారి స్ప్రే కొట్టుకోండి సార్, వాడి చూడండి మాది బాగుంటుంది, వెస్టేజ్ వాడుతున్నాం, బాగుందయ్యా ఎక్కడ అమ్ముతారంటే అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకోండి సార్. అది అట్లా టాక్టిక్స్ సార్. లేదంటే ఓకే వాళ్ళు డబ్బులు ఇచ్చారు చిల్లర లేదు సార్, చేంజ్ 10 రూపాయలు లేదండి, 5 రూపాయలు లేదండి, ఫోన్ పే కొడతారా అంటారు. లేదు సార్ ఇదిగోండి పర్వాలేదులేండి. వాళ్ళు కొంచెం బాగా కనెక్ట్ అయ్యే విధానం ఉంటే ఒక మల్టీవైటమిన్ గమ్మే తీసుకొని సార్ ఇది బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూడండి సార్ అని చెప్పి ఇచ్చాం అనుకో, వాళ్ళతో ఇంటిమసీ పెరిగితే. అందరికి ఇస్తే మనం బిజినెస్ చేయలేం. ఏదో కొంతమందిని సెలెక్టెడ్ ఐటమ్స్ ని అట్లా చేసుకొని అట్లా ఇవ్వగలిగితే నీకు ఖచ్చితంగా ఫీల్డ్ వచ్చింది, నువ్వు బాగా సక్సెస్ అవుతావు అంతే. కాస్త ప్రొఫెషన్ లో బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని ఇది ప్రొఫెషన్ లోనే ఉండు, ఇంకా టై కూడా కొట్టుకుంటే అసలు తిరగలేదు. అది నెమ్మదిగా చెద్దు కానీ నెమ్మదిగా డెవలప్ అవ్వాలి. అది ఒకేసారి ఎవరు అవ్వలేదు, కొంచెం కొంచెం చేస్తే అయిపోయింది ఖచ్చితంగా. సార్ ఓకే, ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్, సార్ ఆల్ ది బెస్ట్ అండి. రామంజల్ సార్, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రవి సార్. థ్యాంక్ యూ సార్. శిరీష మేడం, గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. అవకాశం రాని వాళ్ళు నెగిటివ్గా తీసుకోవద్దు, సమయం అయింది కాబట్టి మీటింగ్ అనౌన్స్ చేయాలి కాబట్టి ఫీడ్బ్యాక్ సెషన్ క్లోజ్ చేద్దాం. రామారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ కొండేపు టీం తరఫున థ్యాంక్ యూ సార్. మీరు డిసెంబర్కి ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలని ఈ జూమ్ వేదిక ద్వారా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సురేష్ సార్ జాయిన్ అయ్యారండి? సురేష్ సార్ జాయిన్ అయ్యారా? రాత్రి అలా నిద్రలేదు కదా పాపం, జాయిన్ అయ్యాడో లేదో అసలు. నైట్ 2 అయింది టైం వచ్చేసరికి. ఓకే అదే తెలుసండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మేము మీటింగ్ అనౌన్స్ చేసుకుంటాం, మీరు వీలైతే ఉండొచ్చు, లేదంటే లీవ్ అవ్వచ్చు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ గమనించండి, వేటపాలెంలో 15వ తారీఖు రేపు వేటపాలెంలో మీటింగ్ జరగబోతోంది. గ్రేట్ లీడర్ మన టాప్ అప్ లీడర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. చాలా బాగా జరగబోతుంది. చాలా రోజుల తర్వాత వేటపాలెంకి వస్తున్నారు కాబట్టి సార్ మంచిగా టీంను ప్రమోట్ చేసుకోండి. వేటపాలెం, చీరాల, బాపట్ల, ఒంగోలు ఈ చుట్టుపక్కల ఏరియాస్ లో ఉన్న లీడర్స్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, నెక్స్ట్ వన్. సో లీడర్స్ గమనించండి, 25వ తారీఖు సాటర్డే పామూరులో మీటింగ్ జరగబోతా ఉంది. ఏఎస్ఎం ఆనంద్ ప్రసాద్ సార్, అదేవిధంగా మహాగురుజీ ఎంఎస్ సార్ గారు అటెండ్ అవబోతున్నారు. మంచిగా టీంను ప్రమోట్ చేసుకోండి. సాటర్డే వస్తుంది. టోకెన్ అమౌంట్ కూడా 10 రూపాయలే పెట్టారు. గురువు గారు పెద్ద మనసుతో ప్రతి లీడర్స్ ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకుంటారనే ఉద్దేశంతో తక్కువ అమౌంట్కే మీటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మంచిగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, అదే రోజు 25వ తారీఖు మార్నింగ్ 10 గంటలకి కావల్లో జరగబోతా ఉంది. అక్కడ కూడా ఏఎస్ఎం ఆనంద్ ప్రసాద్ సారు, అదేవిధంగా మహాగురుజీ ఎంఎస్ సార్ గారు అటెండ్ అవబోతున్నారు. టోకెన్ అమౌంట్ వచ్చేసి 20 రూపీస్. సో లీడర్స్ గమనించండి, వెస్టేజ్ బిజినెస్ లో మనకి మీటింగ్స్ ప్రాణం. ప్రతి మీటింగ్స్ ఎక్కువ మందిని అటెండ్ చేసుకోగలిగితే మన సక్సెస్ అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ మీటింగ్ కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే సార్. ఇంకంతేగాను సార్. ఎస్ అంతే, ఇంకేమైనా ఉంటే గ్రూప్ లో థ్యాంక్ యూ లీడర్స్. ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే గ్రూప్ లో వచ్చి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రామారావు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఓకే ప్రసాద్ సార్, క్లోజ్ ద జూమ్ సార్.
ఓకే ఓకే అన్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ.